పరిశుద్ధుడా, మహోన్నతుడ, మహాగణుడ, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు తండ్రి. మీ ఘనమైనటువంటి నామానికి స్తోత్రం చెల్లిస్తున్నా. మా గడిచిన కాలమంతా కూడా మీ కృపాక్షయముల చేత కాచి కాపాడి ఉన్న దేవుడు నాయన. మరి ఈ యొక్క సమయమందు ఈ విధంగా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచడమే కాక సంఘముగా నీ బిడ్డలంగా ఈ విధంగా మేము కూడి నిన్ను పాడి కొనియాడి కీర్తించి ఆరాధించి నీ వాక్యం చెప్పుటకు గాను వినుటకు గాను మాకు ఇచ్చినటువంటి మంచి సమయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయమును ప్రభు మేము సద్వినియోగం చేసుకుంటాం. మంచి జ్ఞానమును తండ్రి మనైనా జ్ఞానం చొప్పున మమ్మల్ని నడిపించండి. వాక్యం చెప్పడానికి నీ సేవకుడిగా నన్ను ఇక్కడ నిలబెట్టి ఉన్నావు. నా తండ్రి నీ నామమందు నీ సేవకుడిగా నేను నిలబడి ఉన్నాను. నా నోట నీ మాట ఉంచండి. బూరగా వాడుకుని ధారాళంగా మాట్లాడడానికి జ్ఞానం, జ్ఞాపక శక్తి, ధైర్యమును తండ్రి నాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఇచ్చినటువంటి బిడ్డలందరినీ కూడా మీ పాద సన్నిధానం ముందు జ్ఞాపకం చేస్తూ మీకు అప్పగించుకుంటూ మా ముందున్న సమయం అంతా కూడా తండ్రి నాయనా ఇదిగో మీ పాద సన్నిధానం ముందు జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి నేను మమ్మల్ని మీకు అప్పగించుకుంటుండగా మీరై ఉండి ఆధిపత్యం వహించి ఈ యొక్క సమయంలో తండ్రి ముందుకు నడిపించమని, మీకు మహిమకరంగా మేము వెళ్ళడానికి, సత్యమైన వాక్యంను చెప్పడానికి నాయనా మరి దాన్ని విని గ్రహించడానికి మీ కృపా సహాయం మాకు దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. సో అంశం అయితే అందరికీ తెలిసిందే. చనిపోతే ఏముంది అనేటటువంటి అంశము పైన నేను మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నా ఈ సమయమందు. మొట్టమొదటిగా ఒకసారి మనల్ని మనము పరీక్షించుకుంటే, ఎందుకు అసలు మనుష్యుడు ఈ భూమి మీదకి వచ్చినాడు కదా? అసలు నేను ఎందుకు ఈ భూమి మీదకి వచ్చినాను, ఏమి చేయవచ్చినాను అనేటటువంటి దానిపైన మనుష్యుడు తన మనస్సు ఉంచడంలే. నేనేం చేయడానికి వచ్చినాను, నేను ఎందుకు అసలు వచ్చినాను, దేవుడని వాడొకడున్నాడు, నన్ను కన్నటువంటి వాడు, తన విలువైనటువంటి రక్తమును పెట్టి కొన్నటువంటి వాడు కదా, తన సొత్తుగా చేసుకున్నటువంటి వాడు, ఈ లోకం నుంచి వేరు చేసి ఏర్పరచుకున్నటువంటి ప్రత్యేక జనాంగములో ఉన్నటువంటి వాడను కదా. మరి ఏమి చెయ్యాలా, ఏమి చేయడానికి వచ్చి ఉన్నాను అనేటటువంటిది దేవుడు నన్ను ఇటు విధంగా ఏర్పాటు చేసుకున్నాడు, ఎన్నుకున్నాడు, ఈ లోకం నుంచి నన్ను ఏర్పరిచి వేరు చేసి ప్రత్యేకపరచుకుని ఉన్నాడు. ఎందుకు అనేటటువంటి దానిపైన మనిషి మనస్సుంచడంలే. అంటే అట్టి వాటి గూర్చి ఆలోచన చెయ్యడంలే, యోచన చెయ్యడంలే. ఎందుకు అని బాగా ఆలోచన చేస్తే మనిషిని లోకం ఆకర్షిస్తున్నది. హల్లెలూయా. మనిషి ఎందుకు ఇట్టి దేవుని ప్రణాళిక పైన, ఉద్దేశం పైన, చిత్తం పైన ఎందుకు మనసు పెట్టడం లేదంటే, ఇప్పుడు ఆ జాబితాలో నువ్వున్నా నేనున్నా, కారణం చెప్తున్నా ఏంటి అనేసి అంటే, లోకము మనుష్యుని ఆకర్షిస్తున్నది. కానీ కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో ఏం మాట్లాడుతా ఉన్నది వాక్యము? పైనున్న వాటి మీదనే గాని, చెప్పాలి ఇంకా కంటత వాక్యం. హల్లెలూయా. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకూడి. మరి వాక్యానికి విరుద్ధంగానే బ్రతుకుతున్నాం ఎందుకు? భూ సంబంధం పైన నాకు అసలు మనసే లేదండి అనేటటువంటి మనుషుడు ఎక్కడా లేడు. నేను, నా జీవితం, నా కుటుంబం, నా పిల్లలు ఈ రోజేమి చేతున్నా, రేపేమి చేతున్నా, ఏ విధంగా ఏమి స్థిరపరచుకుందునా, ఏది కూర్చుకుందునా, ఏది సంపాదించుకుందునా, కానీ దేవుని ప్రణాళిక నా యందు ఏమై ఉన్నది, ఎందుకు నేను మనుష్యునిగా పుట్టినాను, ఎందుకు దేవుడి లోకంలో ఏర్పాటు చేసినాడు అనేటటువంటి దానిపైన మనిషి మనసు ఉంచడంలే. ఎందుకు అంటే, మళ్ళీ చెప్తున్నా, లోకము వాడిని బహుగా ఆకర్షిస్తున్నది. యెషయా 43వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ ఏం రాస్తుంది అనేసంటే, నేను
సృజించినటువంటి నా జనముని ఎందుకు సృజించినానంటే, చదవండి 7వ వచనం, 43 7వ అధ్యాయం 7వ వచనం. నా మహిమ నిమిత్తము, ఎవరి మహిమ నిమిత్తము సృజించిన వారిని, నా నామము, చాలమ్మా ఆమా తెప్పించుము, చాలండి. ఎందుకు దేవుడు మనల్ని పుట్టించినాడు, నేను పుట్టించినాడంటే దేవుని మహిమార్థమై. అంటే నువ్వు చూసేటటువంటి చూపు ద్వారా దేవుడు మహిమ పొందుచున్నాడా? నువ్వు మాట్లాడే ప్రతి మాట ద్వారా దేవుడు సంతోషిస్తున్నాడంటారా? నువ్వు ఆలోచన చేసే నీ మనస్సు ద్వారా దేవుడు మహిమ పొందుతుండాలా? నువ్వు చేసేటటువంటి చాతలు, నీ క్రియల ద్వారా దేవుడు సంతోషిస్తుండాలా? నువ్వు ఎంచుకునే ప్రతి మార్గము ద్వారా దేవుడు సంతోషిస్తుండాలా, దేవుడు మహిమ పొందుతుండాలా? ఎంతమంది ఉన్నారు, ఎక్కడున్నారు? నేను ఏమి చేసినా దేవుని మహిమార్థమయ్యని చేసేటటువంటి వాడి క్రియలలో దేవుడు మాత్రమే మహిమ పొందేటటువంటి క్రియ ఎక్కడ? అట్టి మనుష్యుడు కనిపించడం లేదు. ఎలాంటి మనుషుడు కనిపిస్తున్నాడంటే వాని మహిమ నిమిత్తము. ఎవరు కనబడాలండి? నేను కనబడాలా, నా పేరు వినబడాలా, నేనంటే అట్లా చెప్పుకోవాలా. హల్లెలూయా. ఏమండి, నేనంటే అట్లా చెప్పుకోవాలా. బతికితే నా కొరకే బతకాలా, చెప్పాలా? చచ్చినా నా కొరకే చచ్చిపోవాలా. బతికితే నా కుటుంబం కొరకే బతకాలా, చెప్పాలా? చస్తే కూడా చెప్పాలా, నా కుటుంబం కొరకే, నా మహిమ నిమిత్తము. ఎంచుకుంటున్నాడు పరిశుద్ధ మార్గాన్ని, దేవుని మార్గాన్ని ఎంచుకుంటున్నాడు, కానీ త్వరలోనే తొట్టిల్లిపోతుంటున్నాడు. ఎందుకు అనేసి అంటే, అమ్మ, ఈ లోకములో జరిగే ఎదురయ్యే కష్ట నష్టములను బట్టి మనుష్యుడు స్థిరంగా నిలబడలేకపోతున్నాడు. ఇరుకు ఇబ్బందులను బట్టి మనుషుడు స్థిరంగా నిలబడలేకపోతున్నాడు. శ్రమలను బట్టి మనిషి స్థిరంగా నిలబడలేకపోతున్నాడు. ఎందుకంటే మనిషి మనసు ఏమై ఉంటుంది అనేసి అంటే, నేను దేవుని నమ్ముకుంటే అంతా మంచే జరగాల, అంతా మంచే జరుగుతుంది కదా. మరి నేను దేవుణ్ణి, చాలా మంది అమ్మా బైబుల్ చదువుకుంటున్నాను బ్రదర్, ఎందుకు బ్రదర్ నాకు ఇట్లా అవుతుంది అనేటటువంటి మాటలు విన్నారా అండి? మాట్లాడండి కొద్దిగా. హల్లెలూయా. అమ్మ, నేను రోజు బైబుల్ చదువుకుంటున్నాను, ఎందుకు నాకు ఇట్లా అవుతుంది, నాకే ఎందుకు ఇట్లా కావాలా, నన్నే దేవుడు ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అంటే వారి తలంపులో ఏముంది అనేసి అంటే, దేవుణ్ణి నమ్ముకున్నాక ఏది ఎదురు కావద్దు కదా. దేవుణ్ణి నమ్ముకుంటే ఏ కష్ట నష్టములు ఎదురు కావద్దు కదా, శ్రమ రావద్దు కదా, ఇరుకు ఇబ్బంది రావద్దు కదా, ఆకలి తప్పులు ఉండద్దు కదా. ఎందుకు అవుతుంది అంటే దేవుడు ఏం చేస్తున్నాడు. కాబట్టి నేను వాక్యము చదువుకొని వ్యర్థం, మందిరానికి వెళ్ళడం వ్యర్థం, కూడికకు రావడం వ్యర్థం, ప్రార్థన వ్యర్థం అని మళ్ళీ లోకములోనే పడిపోతున్నాడు. లోకము వాడిని బహుగా ఆకర్షిస్తా ఉన్నది. కానీ దేవుడు ముందే ఒక వాక్యం చెప్పినాడండి. యోహాను సువార్త 16వ అధ్యాయం. ఎవరు తీసినా చదవండి, మెసేజ్ తీసిన చదవండి. చక్కటి అంశాన్ని ఈరోజు దేవుడు మనతో మాట్లాడనే ఉన్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్త 16వ అధ్యాయం. క్రైస్తవుడా చాలా జాగ్రత్తగా గమనించాలా. అమ్మ, మళ్ళీ ఒకసారి నేను అనౌన్స్ చేస్తున్నా. చాలా మంది అనుకుంటారు దేవుణ్ణి నమ్ముకుంటే అంతా మేలే, అంతా మంచిదే, ఇరుకుండదు, ఇబ్బంది ఉండదు, కష్టం ఉండదు, నష్టం ఉండదు, బాధ ఉండదు అని అనుకుంటున్నారు. గనుకనే ఆత్మీయతలోనికి రాగానే ఎదురయ్యే ఇరుకును బట్టి మళ్ళీ వదిలి లోకంలోన పడిపోతా ఉన్నారు. లోకం వాడిని బహుగా ఆకర్షిస్తా ఉంటున్నది. చూడండి ఒకసారి ఇక్కడ దేవుడి వాక్యం ఏం చెబుతుందో చూద్దాం. అమ్మ చదవమ్మా. దేవునికి ఏముంటుంది అంట, మనం ఎట్లుండాలని దేవుని ఉద్దేశం అండి? సమాధానంగా ఉండాలి నా బిడ్డ. మన పిల్లల పైన ఏముంటుందండి? మన పిల్లలు ఎట్లుండాలంటే ఉండాలి. నా పిల్లలు
నీకు నాకే అంతుంటే పరలోకమందున్నటువంటి తండ్రి ఆయనకెంత ఉండాలా? ఆయన అంటున్నాడు, నా యందు మీకు సమాధానము కలుగుటకు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. చూడండి, అంటే ఈ మాటలు కనుక నువ్వు ఒకవేళ అర్థం చేసుకుంటే నీ బ్రతుకంతా సమాధానం అనుగ్రహింపబడుతుంది. చెప్పాలి కూడా ఒకసారి హల్లెలూయా. ఈరోజు నువ్వు వింటున్న ఈ మాటను బట్టి నీ జీవితంలో, నీ కుటుంబంలో ఏమి జరగనయ్యి ఉన్నది, ఏమి కలగనయ్యి ఉన్నది అంటే సమాధానం కలగనయ్యి ఉన్నది. చాలా సూటిగా ఉంది వాక్యం. నా యందు మీకు సమాధానము కలుగుటకు నేను ఈ మాటలు నీతో చెప్పుచున్నాను. ఏంటండి ఆ మాటలు? చదవండి. ఉందా అండి? లోకంలో ఏం కలుగుతుందంటే ఒకసారి చెప్పండి. లోకంలో ఏం కలుగుతుంది? గట్టిగా చెప్పండి ఒకసారి. లోకంలో ఏం కలుగుతుంది? లోకములో మీకు శ్రమ కలుగును. కానీ మనిషి ఏం కావాలనుకుంటున్నాడు తెలుసా? సుఖం. నాకు సుఖం ఉండాలా. లూకాసు వార్తలో ఒకడు అట్లాగే అనుకున్నాడు. ఎవడు వాడు? ధనవంతుడు. ఏం రాసింది తెలుసా? 16వ అధ్యాయంలో వానికి ఇష్టమైనట్లు సుఖం అనుభవించెను. ఎక్కడికి వెళ్ళాను? పాతాళములో వేదనకరమైన స్థలమునకు వెళ్ళాను. జాగ్రత్త. లోకములో మీకు శ్రమ కలుగుతుంది, శ్రమ కలుగుతుంది, ఇరుకు ఇబ్బంది కలుగుతుంది. లోకంలో మీకు శ్రమ కలుగుతుంది. చదవడమా. అయినా గాని ప్రియమైనటువంటి వారులారా ధైర్యం తెచ్చుకోండి. శ్రమలో ఏం తెచ్చుకోవాలంట? ధైర్యం తెచ్చుకోవాలా. రోజు వాక్యం చదువుతున్నావు కావచ్చు, ప్రార్థన చేసుకుంటున్నావు, భక్తి జీవితాన్ని కొనసాగిస్తుంటున్నావు, ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తున్నావు, శ్రమ వస్తుంది. అండ్ వాక్యం ఏం చెప్పిందండి? దేవుని మార్గం ఎట్లాంటిదండి? ఇరుక విశాలతన? విశాలత కావాలంటే ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఓళ్ళు చెప్పారు ఇక్కడ హల్లెలూయా కదండి. ఇరుకు అన్నప్పుడు ఏముంటాయండి? ఇంకా ఇరుకు, ఇబ్బందులు, కష్ట నష్టములు, దుఃఖములు, ఆకలి, దప్పులు, వెలివేతలు, నిందలు, అబద్ధ సాక్ష్యములు, అబ్బో ఎన్నో. అట్లాంటివి చెప్పినప్పుడు మత్తయి 5వ అధ్యాయంలో ఆయన ఏం చెప్పినాడు? సంతోషించి ఆనందించండి. ఆనందిస్తే ఏమవుతుంది? పరలోకమందు మీ ఫలం. హల్లెలూయా. ఎప్పుడు అనుకోకు ప్రియమైనటువంటి వారలారా, ఎందుకు నేను దేవుని యందుంటే నాకు ఇట్లా వ్యతిరేకత జరుగుతుందని నువ్వు ఎప్పుడు అనుకోవద్దు. లోకములో మీకు శ్రమ కలుగుతుంది. యోహాను సువార్త 15వ అధ్యాయంలో 17-18 వచనాల్లో కూడా చాలా తేటగా ఉంది. లోకము మిమ్మును ప్రేమించిన, లోకమును మీరు ప్రేమించిన లోకం మిమ్మును ప్రేమిస్తుంది. కానీ నేను మిమ్మల్ని లోకంలో నుంచి వేరు చేసిన గనుక నన్ను ద్వేషించిన లోకం మిమ్మును కూడా ద్వేషిస్తుంది. ఎప్పుడైతే నీకు ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా, శ్రమ వచ్చినా దేవుని పైన నువ్వు ఎప్పుడైతే ఆధారపడి ఉంటావో, ఏదన్నా రానండి, రోగం, బాధ, వ్యాధి, ఇంకా ఏదైనా రాని, ప్రభువా నా జీవితంలో ఏది సంభవించినను నా ద్వారా మీరు మహిమ పొందండి ప్రభువా, నేను దీన్ని ఓర్చుకొని సహించి భరించి ఎదుర్కొంటాను ఎప్పుడైతే నిలబడతావో నా దేవుడు ఇరుకులో విశాలత కలుగజేస్తాడు. హల్లెలూయా. అంటే ఇరుకు ఉంటది కానీ ఉండనట్టు ఉంటది. నీకు దరిద్రత దాపరించి ఉంటది కానీ ధనవంతులుగా ఉన్నట్టుగా అనిపిస్తుంటది. హల్లెలూయా. ఇరుకులో విశాలత. మీ అందరికీ దేవుడు ఇరుకులో విశాలత కలుగజేయును గాక. ఆమేన్. హల్లెలూయా. అన్న నాకు బాధ ఉందన్న, అన్న నాకు భయంకరమైన పరిస్థితి ఉందన్న, ఈరోజు దేవుడు అందులో నుంచి మీకు విశాలత కలగజేయనై ఉన్నాడు. పో పో అని ఎలగొట్టదు ఏం లేదు. ఉందని దాని ద్వారా దేవుడు మహిమ పొందుతాడు నీ జీవితంలో. ఎప్పుడైతే నువ్వు అట్టి శ్రమలో కూడా దేవుని యందు భరిస్తావో దేవుడు నీ యందు మహిమ పొందుతాడు. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోనండి. ఎందుకు ప్రభు అంటే నేను బిడ్డ లోకాన్ని జయించిన. నేను లోకాన్ని జయించినప్పుడు నా జయం ఎవరిదో తెలుసా? నా పిల్లలైనా మీరే. అంటే ఎప్పుడైతే నీవు అట్టి స్థితి, అంటే ఏ స్థితి కలిగినా నువ్వు ఎప్పుడైతే ధైర్యంగా నిలబడతావో
లోకములో దేవుడు నీకు దానిపైననే కాక ఈ లోకము పైననే దేవుడు జయమిచ్చేస్తాడు. నువ్వు లోకమును జయించాలంటే ఎదురయ్యే ప్రతి సమస్యను ఎదుర్కొనేటటువంటి బలవంతుడుగా ఉండాలి తప్ప సనగద్దు చెప్పాల గునుగొద్దు. సనిగిన వారంతా అరణ్యములో సంహరింపబడ్డారంట. ప్రశ్నించొద్దు ఎందుకు ఇట్లా చేస్తుందో దేవుడు. మన జీవితంలో దేవుని యందు ప్రశ్నార్థకమైనటువంటి మాట ఉండరాదు. అది మనకు మంచిది కాదు ఆత్మీయ జీవితానికి. ఇక్కడ లోకమును జయిస్తే ఏం జరుగుతుంది అంటే ప్రకటన 3వ అధ్యాయం 20వ వచనం చదువుతూ మనం ఇంకా అంశంలోనికి వెళ్తా ఉందాం. ఆ అంశంలోనికి నేను చెప్పాలనుకున్న అంశంలోనికి తీసుకెళ్ళడానికి ఇదిగో ముందుగా వీటిని నేను పరిచయం చేస్తున్నా మీకు. చాలా మంది అరే అవును కదా, నేను ఇరుకులో ఇబ్బందిలో కూడా దేవుని మహిమపరచాలని నిలబడతా ఉన్నాడు, కానీ స్థిరంగా ఉండలేకపోతున్నాడు. ఎందుకు అంటే లోకము చాలా ఆకర్షిస్తుంది. లోకము చాలా ఆకర్షిస్తుంది వాణ్ణి. చూద్దాం ప్రకటన 3:20. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి. ఏం తలుపు? ఏమండి? హృదయం అనే తలుపు. తట్టుతుంటే తీస్తామా మనము? తీయము. ఎందుకు? హృదయం అంతా ఫుల్. లోకాశలు. ఏమండి? లోకాశలు, ఇంకా ఎన్నో చెడు, కుళ్ళు, కుతంత్రాలు, ద్వేషాలు, పగలు, ఈర్షలు, ఎన్నో. స్థలం ఉండదు తీద్దామంటే. కానీ ఆయన తడతా ఉంటున్నాడు రోజు. బిడ్డ నేను తలుపునడు తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసినట్టయితే అతనితో నేనును నాతో కూడా అతనును భోజనము చేయదు. నేను జయించిన ప్రకారం అంటే ఎవరు? యేసు ప్రభు అంటే జయించినాడంటే ఏం జయించినాడు చెప్పండి ఒకసారి గట్టిగా. రైట్, లోకమును జయించినాడు. లోకము జయించి ఎక్కడున్నాడంటినా? తండ్రి యొద్ద. తండ్రి ఎక్కడున్నాడు? పరలోకములో. అట్లాగే జయించువాణిని, ఏం జయించువాణిని? లోకమును జయించువాణ్ణి. ఎప్పుడు జయిస్తాడు? ఏది సంభవించినా ప్రభువును ఆధారం చేసుకొని దాన్ని సహించి ఎదిరించి భరించి ఎదుర్కొనేటటువంటి వాడికి దేవుడు ఒక దినమున జయం ఇస్తాడు, ఇరుకులో విశాలత కలగజేస్తాడు. ఏమండి? నా దేవుడు రక్షింపనేరక చేతులు కూర్చోబోలే అని చెప్పినాడు ఆయన. హల్లెలూయా. నా చేతులే కూర్చోబోలే అని చెప్పినాడు ఆయన. దేవుడంటే ఎందుకు భయం లేకుండా పోతున్నది అనేసి అంటే అసలు దేవుడు ఎట్లా ఉంటాడు చాలా మందికి తెలియదు. చాలా మందికి తెలియట్లేదు దేవుడు ఎట్లా ఉంటాడు. ఏదైనా కానీ లోకం పైన పడి లోక ఆశల్లో కూరుకపోతూ లోకాశల్లోనే చచ్చిపోతా ఉన్నాడు. ఏమండి? నీ జీవం ఏ పాటిదండి? కొంతసేపు కనబడి అంతలోనే అన్నం వండేటప్పుడు ఒకసారి అట్లా తీయండి మూత. ఆవిరి ఎంతసేపు కనబడుతుందండి నీకు? అంతే, సెకండ్. మన జీవితం, మన ప్రాణం కూడా అంతేనంట. వాక్యాలు తెలుసు, కానీ ఆత్మీయ జీవితంలో బలపడదామంటే ఒకే ఒకటి ఎదురవుతుంది. ఏంటంటే లోకము బాగా ఆకర్షిస్తుంది. మనిషి లోకంలో ఏదో సంపాదించుకోవాలనుకుంటున్నాడు, ఎన్నో కూర్చుకోవాలనుకుంటున్నాడు, శాశ్వతంగా ఇక్కడనే ఉంటే ఎంత బాగుండు అనుకుంటున్నాడు. లోకమే ముద్దు, మరణమే వద్దు. చావంటే అందుకే చాలా భయపడతా ఉంటాడు. హల్లెలూయా. హాస్పిటల్లో డాక్టర్ ఒక మాట చెప్పినాడు అనుకో, ఏమిటి మీరు చాలా సీరియస్గా ఉన్నారు అన్నారు అనుకో, ఏమంటారు? డాక్టర్ అంత మాట అన్నప్పుడు డాక్టర్ నాకు ఒక ఇల్లుంది డాక్టర్, లేపేదాకా గుత్త డాక్టర్, నన్ను బతికించు డాక్టర్ అంటే వీడికి ఏం కావాలా? లోకం కావాలా. బాగా అర్థం చేసుకోవాలా. ఎవరైనా నువ్వు చాలా సీరియస్గా ఉన్నావండి, నీ కండిషన్ చాలా బాగాలేదు అంటే ఎవరైనా థ్యాంక్ యూ డాక్టర్, చాలా థ్యాంక్స్ అండి అన్నోళ్ళు ఎవరన్నా ఉన్నారండి? కొన్ని విన్నారా అండి అట్లాంటి వాళ్ళని?
ఈరోజు ఈ మెసేజ్ వింటే నీకు రేపు ఆ స్థితి వస్తే ఇదే మాట చెప్తావు వాళ్ళకి. హల్లెలూయా. నువ్వు చాలా సీరియస్గా ఉన్నవే, ఎక్కువ రోజులు బతికేటట్లేదని నీకు అంటే ఏంది ఇట్లా అయిపోతున్నావు, రేపు ఏమన్నా అయిపోతే ఎట్లా అంటే నువ్వు ఈ మెసేజ్ అర్థం చేసుకుంటే ఈ రోజు నుంచి ఏమంటావు తెలుసా? థ్యాంక్ యూ అండి అని చెప్తావు. హల్లెలూయా. అట్లా ఉంటుందండి. దేవునా మనకి స్తోత్రములు. చాలా కుళ్ళు కుతంత్రాలండి, ద్వేషాలు, పగలు, ఈర్షలు. ఇక్కడ ఏమి సంపాదించినా ఏది కూడా నేను పరలోక రాజ్యం చేర్చదు, కానీ ఇక్కడ ఉన్నట్టు వాటి పైన మక్కువ చూపిస్తా ఉన్నాడు. ఈ కుళ్ళు కుతంత్రాలు, ద్వేషాలు, ఈర్షలు, పగలు అంతా మన పైన ఇట్లాంటివి ఉన్నటువంటి వారు ఎక్కడెక్కడ ఉంటారో తెలుసా నీకు? ఏమండి, ఎక్కడో ఉండరు, పక్కనే ఉంటారు. హల్లెలూయా. పక్కనే ఉంటారు బ్రదర్, ఇంట్లోనే ఉంటారు. ఆ పక్కింటోళ్ళు బాగానే ఉంటారు మనతో, ఈ పక్కింటోళ్ళు ముందింటోళ్ళు వెనకింటోళ్ళు బాగానే ఉంటారు, ఇంటోళ్ళే బాగుంటారు. హల్లెలూయా. వాస్తవం ఇది. అందుకే ఆయన ఏం చెప్పినాడు? నేను సమాధానము పెట్ట ఈ చెయ్య వచ్చింది అనుకుంటురా, ఖడ్గమునే గాని సమాధానము ఇవ్వరాలే. తండ్రికి నీ, కుమారునికి నీ, కోడలకు నువ్వు, అత్తకు నువ్వు. అబ్బో చాలా ఉంటుంది. మత్తయి సువార్త 10:34 రాసుకొని చదువుకున్న తర్వాత అంశంలోకి వెళ్తాను నేను. ఎక్కడ ఉన్నారు? పక్కన ఇంట్లోనే ఉంటారు వాళ్ళు. హల్లెలూయా. యేసు ప్రభువుకి ఎక్కడుండేనండి అట్లాంటి వాళ్ళు? సహోదరులు, తోడబుట్టిన సహోదరులు. తల్లి కూడా ఒకసారి ఆ సహోదరులతో వెంబడించింది. అయ్యా లోపల యేసు ప్రసంగం చేస్తున్నాడు, కొంచెం వెనక్కి వెర్రి పట్టిందండి, ఏమనుకోకండి, కొంచెం మేము వచ్చినామని చెప్పండి అన్నదంట. హల్లెలూయా. బిడ్డ, ఎవరు ఏ విధమైనటువంటి వారై నీ పైన పడినా భయపడకు, వాక్యము నీ యందు నెరవేర్చబడుతుంది అంతే. హల్లెలూయా. వాక్యం నీ యందు నెరవేర్చబడుతుంది. నేను ఏమి అనలేదన్నా, నా పైన అనవసరమైన నిందలేస్తున్నారు. సూపర్, నువ్వు సూపర్ అండి. నువ్వు నేను ఏమి చేయలేదన్నా నేనే చేస్తున్నా అని చెప్పేసి అది నన్ను మొత్తము బయట బదనాం చేస్తున్నారన్నా. సూపర్ అమ్మా, నువ్వు నిలబడు, పడు, ఎదుర్కో. దేవా, తెస్సలోనికైలో ఏముందంట? ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభువా, నాకు ఈ స్థితి కలిగినందుకు నీకు స్తోత్రం. ఏది ఏమైనా సరే నా ద్వారా మీరు మహిమ పొందండి ప్రభువా, చాలు. ఏముంటుందండి? కానీ మనిషి మాత్రం ఏం చేస్తున్నాడంటే వీటిపైన, వాక్యము పైన మనస్సుంచకుండా లోకము యందు మనస్సుంచుతా ఉన్నాడు. ఎందుకంటే లోకం ఆకర్షించుకుంటుంది. ఎందుకంటే దృశ్య రూపకంగా కనబడుతున్నాయి కదా, మరి ఆకర్షిస్తున్నాయి. ఏమండి, చచ్చిపోతే ఏముందండి? చచ్చిపోతే ఏముంది అంటున్నా. ఏముందండి? మంచివాడివే చచ్చిపోయినావు, ఎక్కడికి పోతారండి మంచివాళ్ళు చనిపోయినప్పుడు? పరదేశికి వెళ్తారు అని అందరికీ అర్థమవుతుందా? చనిపోయిన వాడు నీతిమంతుడు ఎక్కడికి వెళ్తాడు? పరిశుద్ధుడు అనేసి అంటే భక్తుడు ఎక్కడికి వెళ్తాడు అంటే పరదేశికి వెళ్తాడు. ఏముందండి? మనిషి మనసులో ఒకటి పడిపోయింది. ఏందో తెలుసా? చాలా మంది ఏమంటారు తెలుసా? అరే సచ్చినాక ఏముంటుందిరా, చెప్పాలా? బతికినప్పుడే అన్ని అనుభవించాలరా. ఇది పడిపోయింది. కాబట్టి మనిషి ఏమనుకుంటుందంటే అబ్బో సస్తే చెప్పాలా ఏమీ లేదన్నమాట. కాబట్టి బతికినప్పుడే అన్నిటినీ అనుభవించాలన్నమాట. ఎన్ని ఫెసిలిటీస్ అండి, ఎన్ని ఫెసిలిటీస్ అండి. మంచి ఇండ్లు, కూర్చోవాలనుకుంటే మంచి సోఫాలు, పడుకోవాలనుకుంటే మెత్తటి పరుపులు, ఫ్యాన్లు, ఎక్కువగా ఉడకపోస్తే ఏసీలు, బయటకు వీడు ఒక్కరు వెళ్ళాలంటే బండి, ఫ్యామిలీ వెళ్ళాలంటే కారు, ఖర్చు పెట్టాలంటే పైసలు, తినాలనుకుంటే ఎన్నో రకాల తిండండి బాబు. టీవీ పెట్టుకుంటాం మేము ఇంట్లో, అప్పుడప్పుడు పెట్టుకున్నప్పుడు అక్కడక్కడ దేశాల్లో ఏమంటారు స్ట్రీట్ ఫుడ్స్ వండుతూ ఉంటుంటే అనుకుంటాం అబ్బా అసలు ఇటువంటి తింటాం అనిపిస్తుంది. ఎందుకంటే మన ఇంట్లో ఎప్పుడు ఏముంటుంది తెలుసా? నూనె పోసి చెప్పాలి, ఉల్లిగడ్డ, ఆవాలు, జీలకర్ర, ఉప్పు, కారం, పసుపు, టమాటా, కూరగాయలు, కూర అయిపోయింది తినిగా. ఆ టీవీ పెడితే ఎన్ని రకాలండి బాబు అసలు వంటలు. ఏం ఆకర్షిస్తున్నాయండి బాబు.
ఆ ఫారెన్ కంట్రీస్ లో చూస్తూ ఉంటుంటే రోడ్డు పైన నడుస్తూ ఒక్క కాగితం మొక్కుండదండి. ఏం నీట్ ఉంటుందండి, ఏమి అద్భుతంగా ఉంటుందండి. అక్కడ పెద్ద పెద్ద బంగ్లాలు, కార్లు, మిద్దలు, అబ్బా అబ్బా మనుషులు ఎంత ఆకర్షిస్తాయండి. కొంతమంది అంటారు, అరే బోర్ వస్తుంది అక్కడ వచ్చేటప్పుడు కూర్చొని వద్దాం అంటే, అక్కడ కూర్చుంటేనే వానికి టైం పాస్ అయ్యేటటువంటి అట్మాస్ఫియర్ ఉంది ఇక్కడ. ఇంకొంతమంది అంటారు, అన్న కేరళకి పోవాలన్నా, కేరళని చూస్తే అన్న దేవుడి సృష్టి అర్థమవుతుందన్న. ఏముంటుందన్న కేరళ, అబ్బా ఎంత అద్భుతం. తినాలనుకున్నవి తినొచ్చు, త్రాగాలనుకున్నవి త్రాగొచ్చు, ఇష్టమైన జాగలోకి వెళ్ళొచ్చు, స్వేచ్ఛగా బ్రతకచ్చు. ఈ లోకంలో ఎన్నో ఫెసిలిటీస్. చస్తే ఏముందండి, చస్తే ఏముందండి, మనం మాట్లాడుకోం. చస్తే ఏముందండి, పరదేశకు పోయినా ఏం చేద్దాం, పరదేశంలో ఏం చేస్తాం చెప్పండి. మనలో మాట, పరదేశకు పోయినాం, పెద్ద దేశం పోయినాం, ఏం చేస్తామండి, గిట్లే కూర్చుంటాం, కూర్చొని మొక్కలు చూసుకుంటాం, అట్లా తిరుగుతాం. మేము చాలా బాగుంటుందేమో. ఇంకేముందండి, ఇవన్నీ ఇసొంటి. ఎందుకు చెప్తున్నాను, అర్థం కావడానికి చెప్తున్నా. ఏంటంటే చస్తే ఏముందండి, బతికినప్పుడే అనుభవించాలనే మాట ఉందిగా. కాబట్టి చచ్చేదాకా కాదు, బతకాలా ఎక్కువ ఉంటే అసలు శాశ్వతంగా ఈ లోకంలోనే ఉంటే ఎంత బాగుందనుకుంటున్నాడు మనిషి. చనిపోతే ఇంకేముందనుకుంటున్నాడు. సరిగ్గా యేసు ప్రభువుకు ముందు 4000 సంవత్సరాలు, అవునా? యేసు ప్రభు తర్వాత మిగతా 2000 సంవత్సరాలు. మొత్తం ఎన్ని వేల సంవత్సరాలేనాయండి నేటికి? 6000. ఇప్పుడు ఇక్కడ నుంచి వినండి. ఇంకా ఆ క్రితం భూమి మీద ఒక మనిషి ఫస్ట్ మర్డర్ కాబడ్డాడండి, చంపబడ్డాడు. ఒక వ్యక్తి చాలా మంచివాడు, దేవుడు అంటే భయం భక్తి ఉన్నవాడు, దేవునికి సన్నిహితంగా బ్రతికినటువంటి వాడు, దేవునికి ఇష్టానుసారంగా జీవించినటువంటి వాడు. ఎవరు? హేబేలు. ఇప్పుడు హేబేలు చనిపోయినటువంటి దేవుడితో సంబంధం కలిగి ఉన్నవాడు చనిపోతే ఎక్కడికి వెళ్తాడమ్మా? పరదేశుకు పోతాడండి. పరలోకం ఇప్పుడే ఎవరు పోలే, పరదేశుకి వెళ్తారు అందరూ. దేవుని యందు ఉన్నవారు పరదేశుకి వెళ్తారు. ఇప్పుడు నేను అడుగుతున్నా, 6000 సంవత్సరాల నుండి, ఏమండి 60 సంవత్సరాలు కాదమ్మా, 600 సంవత్సరాలు కాదండి, 6000 సంవత్సరాల నుండి హేబేలు పరదేశులో ఎట్లుంటున్నాడు? వేల సంవత్సరాల నుంచి పరదేశులో హేబేలు ఎట్లుంటున్నాడు? హేబేలు తరువాత ఆదాము సంతానము, నోవహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఏలియా, ఎలీషా, యెహెజ్కేలు, ఓబద్యా, ఇంకా 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 కొంతమంది చనిపోయి 5000 సంవత్సరాలు, కొంతమంది 4000, కొంతమంది 3000, కొంతమంది 2000 సంవత్సరాలు అవుతుంది. నేను అంటున్నా 1000 సంవత్సరాల నుండి అండి పరదేశులో ఎట్లుంటున్నారండి. నేను ఆలోచన చేసిన ఇక్కడనేమో ఇన్ని ఫెసిలిటీస్ కదా. బోర్ వస్తే ఫోన్ వాడొచ్చు, బోర్ వస్తే టీవీ వాడొచ్చు, ఒక సినిమా చూడొచ్చు, ఇంకా సీరియల్ చూడొచ్చు. ఎట్లో కట్లా నిన్ను ఎన్ని 100 సంవత్సరాలు ఇడబెట్టి అన్ని 100 సంవత్సరాలు ఈ భూమి మీద టైం పాస్ చేసేట అన్ని సదుపాయాలు నీకున్నాయి. బాగుంది. నేను అంటున్నా, చనిపోయిన తర్వాత పరదేశుకు వెళితే ఆ పరదేశులో ఏముంది, అసలేమైనా ఉందా? అట్లాంటి ఆ పరదేశులో 1000 సంవత్సరాల నుంచి వీళ్ళంతా భక్తులంతా ఎట్లా ఉంటున్నారు? నా ప్రశ్న. ఆలోచన చేసిన, ఎట్లుంటారు ఆ లోకంలో? ఏముంటుందని ఆ లోకంలో ఉండగలుగుతున్నారు వీళ్ళు? ఒక ట్రైనింగ్ సెంటర్లో పెడితే కొంతమందిని ఏం చేస్తారండి, ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అని చూస్తూ ఉంటారు. ఎందుకు ఇంటికి వెళ్ళిపోతే అనుకున్నటువంటి ఫెసిలిటీస్ ఉంటాయి కనుక, అనుకున్న విధంగా బ్రతకచ్చు కాబట్టి స్వేచ్ఛ. మరి 1000 సంవత్సరాల నుంచి వీరు పరదేశంలో ఎలా ఉంటున్నారని ఆలోచన చేస్తూ ఉండగా ఒక వాక్యం దొరికిందండి నాకు. కీర్తనలు 68వ అధ్యాయం. కీర్తన 68వ అధ్యాయం. ఏ విధంగా ఉండాలని ఆజ్ఞలు చెప్పినాడు? అన్ని తెలిసినప్పటికీ
ఎందుకు భయపడటం లేదంటే అసలు దేవుడు ఎట్లుంటాడో ఎవరికి అర్థం కావట్లే. నా దేవుడు ఎట్లుంటాడో తెలుసా? ఇప్పుడు వినండి, చిన్న ఇంట్రడ్యూసింగ్ ఇస్తా ఆయన గురించి. అమ్మా, ఈ భూమి అంచులు దొరకక వదిలేసిండ్రు. అర్థమవుతుందో లేదో? భూమి ఎక్కడ దాకుందో అంచులు చూద్దామంటే అంచులు దొరకట్లే. ఆకాశం ఎక్కడి వరకు ఉందో చూస్తే ఆకాశపు అంచులు దొరకట్లే, వదిలేసిండ్రు, అంచులు దొరకట్లే. అయితే ఈయన ఏమన్నారు తెలుసా? ఆకాశమున్న చెప్పాలా సింహాసనము. సింహాసనం ఇదే కదా, రైట్. ఆకాశమున సింహాసనము, భూమి నా పాదపీఠము. ఏమండి, నా దేవుడి గురించి ఆలోచన చేస్తున్నానండి. అయితే చూడండి, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నాడు అంటే ఇప్పటి నుంచి ఎవరైనా ఏమండి భూమి ఎంత ఉంటుందండి అంటే ఏం చెప్పవచ్చు తెలుసా? నా దేవుడి అరికాలంతా. భూమి నుంచి ఆకాశంకు ఎంత ఎత్తో నేను పోయిన మెసేజ్ లో చెప్పిన 470 కాంతి కోట్ల సంవత్సరాలంత దూరం ప్రయాణం చేస్తే గాని ఈ విశ్వమును దాటవచ్చు అనేది ఒక చిన్న అంచనా. భూమి నుండి ఆకాశంలోకి ఎంత ఎత్తు అంటే వినండి, చెప్పాలా, నా దేవుడి అరికాల నుంచి మోకాలంత హైట్ అని చెప్పాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆకాశం మీద కూర్చున్నాడు కదా, ఇది భూమి పాదపీట పెట్టుకున్నాడు కదా. నేను అంటున్నా, ఈ మిగతా బాడీ ఎక్కడికి పోయి ఉండొచ్చు? ఎక్కడ దాకా పోయి ఉండొచ్చు? అది ఇదే అంతు చిక్కట్లేదు ఎవరికి. ఇప్పుడు చూడండి, నిలబడుతున్నాడు అనుకో, ఎక్కడికి పోతుండండి ఆయన? అందుకే ఆయన ఏమన్నాడు తెలుసా? నేను ఆకాశ మహాకాశములో పట్టజాలని వాడిని. అది దేవుడు అంటే, ఆయన దేవుడు. భయపడు, బతికిపోతావు. హల్లెలూయా. ఆకాశ మహాకాశం పట్టజాలని వాడైనా వినండి, ఆయన కనుక ఒకవేళ ఈ విశ్వంలోనికి వస్తే విశ్వం పగిలిపోతుంది. ఈ విశ్వం పట్టరాయింది. గంభీరుడు, రోషము గలవాడాయన. హల్లెలూయా. అది దేవుడు అంటే. ఏమండి, మనిషి ఈ భూమి పైన నాది 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 అని, ఏమండి, నాది నాది అని బ్రతుకుతూ ఎందరిపైననో దాడి చేస్తున్నాడండి. ఈ లోకమును సంపాదించుకోవడానికి నాది 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 నేను నేను అనువాడు కూడా ఒకడున్నాడు లూకాలోనే. ఎవడు? నా కొట్లు, అవునా, నా ధాన్యం, నేను. ఏమైంది? ఓర్ నాయనా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాడు అంటే ఎవరైతే నాది నాది అని విర్రవీగుతారో ప్రాణం పోతది. నాది అనేటటువంటి దానిని కాపాడుకోలేమంట. తన ప్రాణమును ప్రేమించేవాడు తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడంట. నేను ఊహిస్తున్న ఏంటంటే, ఇంత మనిషికే, వినండి, ఇంత మనిషికే ఇంత పెద్ద లోకం ఉంటే, రైట్, ఇంత మనిషికే ఇంత పెద్ద లోకం ఉంటే అది ఆత్మల లోకం. ఆత్మ ఎంతుంటుందో తెలుసా? ఈ విశ్వాన్ని పట్టదు. అందుకే యోబు 7వ అధ్యాయంలో ఏముంది అనేసి అంటే, చనిపోయిన ఒక్క క్షణంలో పాతాళంకి వెళ్ళిపోతారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చనిపోయినటువంటి ఒక్క క్షణంలో మనిషి ఆత్మ పాతాళంకి వెళ్ళిపోతుంది. నేను అంటున్నా, ఈ చిన్న శరీరంకే ఇంత పెద్ద లోకం ఉంటే మరి ఆత్మల లోకం ఎంత పెద్ద ఉండొచ్చు?
అర్థమవుతుందండి? ఇంత చిన్న శరీరానికి ఇంత పెద్ద నివాస స్థలం ఉంటే అంత పెద్ద ఆత్మకు నీకు అక్కడ ఎంత పెద్ద స్థలం ఉండొచ్చు. యోహాను సువార్త 14 ఏమన్నాడు ఆయన? నేను మీ కొరకు స్థలములు సిద్ధపరచా వెళ్ళుచున్న బిడ్డ, ఈ మాటను జ్ఞాపకం పెట్టుకో. నీకు ఇక్కడ ఉన్నటువంటిది శాశ్వతం కాదు, కానీ నీకు అక్కడ దేవుడు నివాస స్థలములు ఏర్పాటు చేస్తున్నాడు. నువ్వు దాన్ని పొందుకోవాలంటే ఈ లోకమును జయించాలా. చాలా పెద్ద లోకం ఉంది నీకు అక్కడ. కానీ చనిపోయి ఆ పరదేశుకు వెళితే పరదేశంలో ఏముంది అని చూస్తే 68వ అధ్యాయము చూద్దాం. 68వ అధ్యాయము 10వ మైకి ఒక మైకి అండి, వాళ్ళకి ఒక మైకి అండి, అందరికి వినబడను వాక్యం. రేపు నీవు గనక మరణిస్తే, రేపు నేను గనక ఈరోజు నేను మరణిస్తే ఎక్కడికి వెళ్తామంటే పరదేశుకు వెళ్తాం. ప్రభువు రాకడ వచ్చేదాకా నువ్వు నేను అందరం పరదేశంలో ఉంటాం. అక్కడ ఏముంది? ఏమీ లేదు. ఉన్నప్పుడే మనం ఎంజాయ్ చెయ్యాలా అని అంటున్నారు కదా మనుషులు. కానీ వాక్యం ఏమంటుందంటే నీ సమూహము దానిలో అంటే దేనిలో తెలుసా అమ్మా? పరదేశులో. హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. ప్రభువా నీ సమూహము దానిలో నివసించును. దేవా నీ అనుగ్రహం. అనుగ్రహం అంటే మనము పొందుకునేది. నువ్వు నాకు ఏదన్నా ఇస్తే నీ ద్వారా అనుగ్రహింపబడ్డది అని అర్థం. అర్థం కాకపోతే చేయలేబట్టి మళ్ళీ చెప్తా. దేవా నీ అనుగ్రహము చేత, అండర్లైన్, దీనులకు సదుపాయములు కలుగజేసితివి. ఎచ్చట? పరదేశులో దేవుడు దీనులకు సదుపాయాలు, ఫెసిలిటీస్ కలుగజేసినాడు. హల్లెలూయా. కొన్ని చోట్ల రాసి ఉంటుంది ఇచ్చట అన్ని సదుపాయములు గలవు. అవునా? 4 బాత్రూమ్లు గలవు, ఏసీ రూమ్లు గలవు, మెత్తటి పరుపులు గలవు, క్యాంటీన్ గలదు, ఫ్రీ ఫుడ్, అన్ని సదుపాయములు గలవు. అర్థం కాదని చెప్తున్నా. ఇప్పుడు అచ్చట అన్ని సదుపాయాలు గలవట. ఎవరికి? దీనులకు మాత్రమేనండి. వెరీ గుడ్. ఎవరికి పెడతారు కాదు. అంటే దీని అర్థమైంది తెలుసా? ఎవరు పడితే వాళ్ళు పరదేశుకు వెళ్ళలేరు, రేపు పరలోకం చేరలేరు. ఎవరు పోతావు పరదేశుకు అనేసి అంటే దీనులు మాత్రమే. దేవునా మనకి స్తోత్రం. హల్లెలూయా. దీనులు మాత్రమే. మరణించి వెళ్ళినటువంటి ఆ పరదేశులో ఏమండి ఎన్ని సదుపాయాలుంటే మనకు ముందుగా వెళ్ళిన వారు ఉంటారండి. ఇన్ని వేల సంవత్సరాలు అక్కడ ఎట్లా ఉంటున్నారో తెలుసా? దేవుడు వాళ్లకు సదుపాయాలు కలగజేసి పెట్టిండు. వారు సదుపాయాలను పొందుకుంటున్నారు, ఊరికేనే లేరు. హల్లెలూయా. ఆలోచించండి. ఇంత బ్రతుకు, ఆత్మీయ బ్రతుకు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు అన్ని భరించి దేవుని యందు చచ్చిపోతే అక్కడ తీసుకుపోయి ఒక దగ్గర ఇట్లా కూర్చోబెడితే ఎన్నేళ్ళు? ఇది శిక్ష కాదా? శిక్ష అన్నారా దాన్ని? హల్లెలూయా. ఫలితం అంటారా దాన్ని? ఏమన్నా లేదు, లేదు. దేవుడు అచ్చట దీనులకు సదుపాయాలు కలుగజేసినాడు. ఎలాంటి సదుపాయాలుంటే 6000 సంవత్సరాల నుంచి హేబేలు అనేకులు అక్కడ ఉండగలుగుతున్నారు అనేసి అంటే ఎన్ని సదుపాయాలు ఉండొచ్చు అండి పరదేశంలో. ప్రతి మనుషుడు దేనికి ఒకదానికి ఆకర్షితుడు అవుతున్నాడు కదా లోకంలో. ఇక్కడున్నటువంటివి అనుభవించడంలోనే నీకు ఇంత మజా ఉంటే ఆత్మల లోకంలో, దేవుని లోకములో, అందులకు తోడు దీనులకు సదుపాయాలు ఎట్లుంటుండొచ్చండి.
ఆలోచన చేసిన ఈ రోజు ఒకవేళ నేను చచ్చిపోతే ఎన్నేళ్ళు ఉండాల్సి వస్తుందో కదా, అక్కడ ఎన్ని వేల సంవత్సరాలు ఉండాల్సి వస్తుందో, ఎందుకు ఆయన ఎప్పుడు వస్తుందో కదా. హల్లెలూయా. ఒకవేళ మనం చచ్చిపోయినామనుకో రేపు, అక్కడ ఎన్ని వేల సంవత్సరాలు ఉండాల్సి వస్తుందో. ఇప్పుడు ఏమనిపిస్తుంది నాకంటే, పోతే పోతిరా బాబు, ఎన్ని వేల సంవత్సరాలన్నా కానీ ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయో కదా. హల్లెలూయా. ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయో కదా. మాట్లాడదాం అనుకున్నప్పుడు ఫోను, కారు, బండి, తినేటటువంటివి, అనుభవించేటటువంటి, పొందేటటువంటివి ఇక్కడ ఒక్కొక్కరు కనుగొంటే, అవునా, ఫోన్ ఒకరు కనుగొంటే, మైక్ ఒకరు కనుగొన్నారు, లైట్ ఒకరు కనుగొన్నారు, ఇంకా ఒకటి ఈ లోకమందు నీవు అనుభవించేటటువంటివి ఒక్కొక్క దానిని ఒక్కొక్కరు కనుగొంటే, బాగా వినండి, వీటన్నిటినీ కలగజేసినటువంటి వాడు ఒకే ఒక్కడు, ఆయననే దేవుడు. హల్లెలూయా. ఇంకో సంగతి చెప్తాను వినండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ నీకు ఏది అవసరమో, నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్న ఈ సదుపాయాలన్నీ కూడా దేవుడు కొన్ని వందల కోట్ల సంవత్సరముల క్రితమే ఈ సృష్టికి కావలసినటువంటిది అంతా కూడా, ఈ సృష్టినంతా కూడా ఒక రా మెటీరియల్ గా చేసి, వినండి, నీళ్లలో పెట్టి చీకటిని పెట్టి అట్లా పెట్టిండు. ఆయన అనుకున్నప్పుడు వాటిని వేరు చేసి సృష్టిని చేసాడు. కొత్తగా ఉండొచ్చు ఇప్పుడు మీకు ఈ మాట, మళ్ళీ చెప్తున్నా. ఇప్పుడు మనం అనుభవించే ఈ ప్రతిదీ కూడా ఏదైతే ఉన్నదో వీటన్నిటిని దేవుడు ఒకేసారి కలగజేసి ఒక రా మెటీరియల్ గా చేసి నీళ్లలో పెట్టి మీది నుంచి చీకటిని పెట్టి స్టోర్ చేసి పెట్టిండు. ఈ విశ్వం ఒక డీప్ ఫ్రిడ్జ్. ఫ్రిడ్జ్ తెరవండి, ఏమొస్తుంది? ఫ్రిడ్జ్ తెరవగానే లైట్, ముయ్యగానే ఏమైపోతుందమ్మా? ఆరిపోతుంది. ఎందుకు మ్యానుఫ్యాక్చరర్ ఆ విధంగా తయారు చేసిండొచ్చు? లోపల చల్లగా ఉంటుంది, మూసినప్పుడు చీకటిగా ఉంటుంది. కొన్ని మెడిసిన్స్ పైన రాసి ఉంటుంది, కీప్ కూల్ అండ్ డార్క్ ప్లేస్ కదా. హాస్పిటల్లో చేసేవాళ్ళు మరి ఇక్కడ చాలా మలకలు. కీప్ కూల్ అండ్ డార్క్ ప్లేస్, ఏదైతే చల్లని చీకటి స్థలములో ఉంటుందో ఎక్కువ దినములు నిలువ ఉంటది. అట్లాగా దేవుడు ఈ సృష్టినంతటిని ఎప్పుడో కొన్ని వందల కోట్ల సంవత్సరముల క్రితము చేసి నీళ్లలో పెట్టి చీకటిని కలుగజేసి పెట్టినాడు. ఆదికాండము 1వ అధ్యాయం చూడండి ఒకసారి, తెలుస్తుంది అవునా కాదా? చూడండి ఒకసారి. ఒకటో అధ్యాయం 2వ వచనం అమ్మ. భూమి నిరాకారము, అంతేనమ్మా? నిరాకారం అంటే మెటీరియల్ గా, ఆకారము లేకుండా. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఎక్కడుండెను? చదువు, ఎక్కడుండెను? చీకటి ఎక్కడుంది? అగాధ జలము పైన. అది సృష్టిని ఆయన ఎప్పుడో చేసి నీళ్లలో పెట్టి మీది నుంచి చీకటిని కలగజేసి స్టోర్ చేసి పెట్టినాడు. ఎప్పుడు చేసినాడంటో ఏమో తెలియదు, కానీ ఆయన అనుకున్నప్పుడు ఆ సృష్టిని అంతటిని కూడా, ఇది అర్థం కావాలంటే కుమ్మరి దగ్గరికి పోండి. కుమ్మరి దగ్గరికి పోతే అంత ముద్ద అక్కడ పిసికి పెడతాడు ఆయన, అవునా? అవసరం అనుకున్నప్పుడు ఎంత ముద్ద తీసుకోవాలో, ఎలాంటి పాత్ర కావాలో అంత ముద్ద తీసుకొని అనుకున్నటువంటి పాత్రను చేస్తాడు. అలాగే దేవుడు, బిడ్డ, నీకు ఈ లోకములో ఏదేది కావాలో, ఏది అవసరమో ఎరిగిన దేవుడు ఈ సృష్టిలో వందల కోట్ల సంవత్సరముల క్రితమే చేసి నీళ్లలో పెట్టి చీకటిని కలగజేసి ఎప్పుడైతే తాను అనుకున్నాడో తన సంకల్పము చొప్పున వాటి నుంచి ఈ సృష్టినంతటిని విభజించి చేసినాడు. మీరు ఆలోచన చేయండి, మైక్ ఎక్కడి నుంచి వచ్చింది? మైక్ లో ఉన్నటువంటి పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? వెహికల్ లో ఉన్నటువంటి పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? మొబైల్లో నుంచి ఉన్న పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? చెప్పండి ఒకసారి. అది భూమిలో నుండి. హల్లెలూయా. నీకు ఇప్పుడు అనుభవించే ప్రతిదీ కూడా దేవుడు ఎప్పుడో భూమిలో చేసి పెట్టేసినాడు. చూడండి ఒకసారి, రోమా 11వ అధ్యాయం. ఎలాంటి వాడో తెలుసా దేవుడు? రోమా 11:33.
రోమా 11:33. అమ్మా 11:33 రోమా. ఆహా ఆహా అని ఎప్పుడు అంటామమ్మా? అద్భుతం, అవునా? అద్భుతము జరిగినప్పుడు ఆహా. ఎందుకు ఆహా అంటున్నారు చూడండి. ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము. కొన్ని వందల కోట్ల సంవత్సరముల క్రితమే చేసి నీళ్ళలో పెట్టి చీకటిని కలగజేసి స్టోర్ చేసి పెట్టి అనుకున్నప్పుడు ఈ సృష్టినంతటిని చేసినాడు. ఆ సృష్టిలో నుంచి మనిషి ఒక్కొక్క వస్తువును కనుగొని చేస్తే దానిని నీవు అనుభవిస్తూ వీటిని అనుభవిస్తూనే ఎంత బాగుంది అనుకుంటే, హలో, దీనులకు అచ్చట సదుపాయాలు ఎట్లుంటుందో ఇంకా అమలు సమజ్మే ఆరే అర్థం ఇలియాద. ఆహా, ఆయన బుద్ధి జ్ఞాన బాహుల్యము ఎంత గంభీరములు, అట్లా చేసినాడా దేవుడు. ఈ లోకంలో పాపికి నీతిమంతునికి కలిపి అన్ని ఫెసిలిటీస్ కదా. ఇది పాపులకు ఇది నీతిమంతులకు అని ఉందా అండి? లోకంలో ఏదైనా ఎవరైనా తినవచ్చు, ఆస్వాదించవచ్చు, అనుభవించవచ్చు కదా. నేనేమంటున్నాను అంటే, ఇక్కడ పాపికి నీతిమంతునికి ఇన్ని ఫెసిలిటీస్ ఉంటే చెప్పాలా, అక్కడ దీనులు మాత్రమే ఎట్లుంటుండొచ్చండి ఫెసిలిటీస్. ఓ మాట చెప్పాలనా, చచ్చిపోతే అదిరిపోతుందండి. చచ్చిపోతే అదిరిపోతుంది. ఇదేముందండి, అచ్చట దేవుని అనుగ్రహము ద్వారా ఆయన సమూహములతో మనకు సదుపాయాలు. సమూహములంటే కదా అండి, ఏంటి సమూహములు కావచ్చు. పరదేశకు వెళ్ళిన వారు ఏమీ లేకపోతే ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఎట్లుంటారండి? 6000 సంవత్సరాలు అయిపోయిందండి చనిపోయి మనోళ్ళు. ఎట్లుంటున్నారో తెలుసా? సదుపాయాలున్నాయక్కడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సదుపాయాలున్నాయి అక్కడ. ఏంటి? అచ్చట సమూహము గలదంట. ఏంటి సమూహం? సమూహం గురించి మాట్లాడే ముందు సమూహమును జర్రసేపు పక్కన పెట్టి దీనుల దగ్గరికి వెళ్దాం. అమ్మా, అక్కడికి ఎవరు వెళ్తారమ్మా? మాత్రమే. మళ్ళీ ఒకసారి, పరదేశకు పరలోకానికి రేపు ఎవరు స్వతంత్రించుకుంటారంటే దీనులు మాత్రమే. ఎవరు పడితే వాళ్ళు పరలోకానికి వెళ్ళరు. మరి ఇప్పుడు దీనులు ఎవరు? అది కూడా తెలవాలి కదా మనకి. దీనులు ఎవరో తెలిస్తే మరి అట్లా బ్రతుకుతాను బ్రదర్ అనుకుంటుండొచ్చు కదా. మరి మీరు ఎవరు దీనులో తెలుసా బిడ్డ? వినండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే. ఎవరు పట్టాలి కాదు. నేత బాప్తిజం తీసుకున్నాండి, రోజు 10 అధ్యాయాలు చదువుతానండి, రోజు 1 అధ్యాయం చదువుకుంటానండి, అర్ధగంట సేపు ప్రార్థన చేసుకుంటానండి, గుడికి వెళ్తాం కాదు. దీనులై ఉండాలా. ఎవరు దీనులు? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఎవరి పడితే వారిది కాదు, దీనులది, వారిది పరలోక రాజ్యం. మరి ఎవరు దీనులు అనేసి అంటే బిడ్డ వినండి, ఆత్మలను రక్షించాలని సభలు పెట్టువారు, ఆత్మలను రక్షించాలని ప్రయాసపడువారు, ఆత్మలను పెట్టాలని కలిగిన సమస్తమును పోగొట్టుకునేటటువంటి వారు, ఆత్మలను రక్షించాలని వేదన పడుతున్నటువంటి వారు, అలమటిస్తున్నటువంటి వారు, వారికి వారుగా దేవునికి అప్పగించుకొని ఆత్మల రక్షణ కొరకై ప్రయాసపడు వారు ధన్యులు, వారు పరలోకం వెళ్తారు, పరలోక రాజ్యం వారి.
నేను వాక్యం ఉన్నట్టుగా తేటగా చెప్పేస్తున్నా. నీవైనా నేనైనా వాక్యాన్ని అర్థం చేసుకొని అనుభవించి ఆ గైకొని నడిస్తే పరలోక రాజ్యం మనది. హల్లెలూయా. మళ్ళీ చెప్పనా, ఎవరు దీనులు అంటే ఆత్మలను రక్షించాలని ఆశ కలిగి ఈ విధముగా సభలు పెట్టువారు, వాక్యమును ప్రకటించేవారు, ఆ దాని కొరకు సమస్తమును వెచ్చించేవారు, ఏమండి సమస్తమును పోగొట్టుకునేవారు, ప్రాణమును సైతము లెక్క చేయకుండా ఆత్మల రక్షణ కొరకు పాటుపడు వారు దీనులు, పరలోక రాజ్యం వారిది. లూకా సువార్త 8వ అధ్యాయం 2వ వచనం. అంటే ఇప్పుడు మీరు ఏమంటున్నారండి? ఇదే అంటున్నాను, దేవుని ప్రకటించే విషయంలో సమస్తమును విడిచిపెట్టువారు, కోల్పోయేవారు, నష్టపడువారు, ప్రయాసపడువారు వారండి దీనులు. అవునా? చూడండి ఇప్పుడు లూకా సువార్త 8వ అధ్యాయం 2వ వచనం. 12 మంది శిష్యులను అపవిత్రాత్మలను వ్యాధులను కొందరు స్త్రీలను అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేని మరియయు కూజ భార్యయు సుసన్నాయు ఆయనతో కూడా. ఎవరితో? ఆయనతో ఎవరండి? యేసు ప్రభువుల వారితో కూడా ఉండిరి. వీరును అనేకులను ఎప్పుడండి? అది మొదటి శతాబ్దంలో. ఏమండి? మొదటి శతాబ్దం కథ అది. అప్పుడే అనేకులు దేవుడితో ఉన్నారు, కానీ ఇప్పుడు ఎవరు ఉండట్లే. ఉండేం చేస్తున్నారమ్మా? ఉండేం చేస్తున్నారు? చదవండి. తమకు కలిగిన వామ్మో, అంటే ఇప్పుడు ఏమంటున్నారు బ్రదర్? అంటే మా ఆస్తులన్నీ పెట్టేయాల పరిచర్యకు, ఇచ్చేయాల పరిచర్యకు. ఆత్మలు రక్షింపబడతాయి. మరి ఊరికైనా వెంబడించలేరంట. ఆస్తులు, చరాస్తులు, స్థిరాస్తులు ప్రభువా. ఇంకా బాగా అర్థం కావడానికి అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 33వ వచనం. ఇంకా బాగా అర్థం కావడానికి, ఏమంటే దీనుల గురించి చెప్తున్నానండి నేను. దీనులు వీరు మాత్రమేనండి రేపు చచ్చిపోతే పరదేశకు పోయేదండి. పరదేశంలో నీవు నేను అనుకుంటున్నాడుగా, మన పక్క వాళ్ళు అనుకుంటున్నాడుగా, మన తోటి వారు అనుకుంటున్నాడుగా పరదేశంలో ఏముందండి, చచ్చిపోతే ఏముందండి అని కాదు. చచ్చిపోతే అద్దిరిపోతుందండి చచ్చిపోతే. క్రైస్తవుడు చావంటే భయపడద్దు. ఎప్పుడు భయపడదు సార్? ఇట్లాంటి మెసేజ్ విన్నప్పుడు భయపడు. ఇలాంటి వర్తమానాలు వింటే క్రైస్తవుడిగా భయపడు. ఊరికేనే లేరు అక్కడ, అనేక సదుపాయాలు. ఏమంటే చావంటే అందరూ భయపడతారా లేదా? మామూలుగా ఎందుకు? అన్నున్నాయి ఇక్కడ. ఇడిచిపెడితే అక్కడ ఏముంది? అందుకే ఎంత సంపాదించుకున్నా సరిపోవట్లే మనిషికి. ఒకటి కాగానే ఒకటి ప్లాన్ చేసేస్తాడు. సంపాదించుకున్న వాళ్ళు అంటారు నాది జాగా నాది. అయ్యో బిడ్డ, ఆ జాగ నిన్ను పరలోక రాజ్యం చేర్చలే తల్లి. హల్లెలూయా. 5 అడుగుల జాగ, 1 అడుగు కోసం ప్రాణాలు తీసుకున్న జాబితాలు ఎన్నో. ఏమి నాది? అక్కడ అట్లనే ఎవరు ఇద్దరు బైబుల్లో. నాది, నేను సుఖం అనుభవించాలా? ఒక ధనవంతుడు నాది, ఇంకో ధనవంతుడు యాడికి. నాది అన్నది ఈ లోకంలో ఏది నీది కాదు. ఏం చెయ్యాల మరి? ఇప్పుడు చూడండి వీళ్ళు ఏం చేస్తారు. 33వ వచనం చదవమా. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 32వ వచనం చదువు బిడ్డ. మీరు విశ్వసించారా అమ్మ? అన్నలు అందరు వెనుకున్న వాళ్ళు దేవుని విశ్వసించిన వాళ్ళేనా? రైట్. విశ్వసించిన వాళ్ళు ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అబ్బా చాలా సంతోషం. ఇప్పుడు వీళ్ళు అంటే మీరు ఆ జాబితాలో ఉన్నోళ్ళే. ఇప్పుడు జాబితాలో ఉన్నోళ్ళలాగా ఉన్నారా లేదా ఇప్పుడు మళ్ళీ బయటపడుతుంది. చిట్టపదులు. ఏక హృదయమును విశ్వసించిన వారందరూ నంబర్ 1 ఏక హృదయం. ఎట్లనంట? మన కుటుంబాలలో చెప్పాలా? భిన్న హృదయం. సమాజంలో భిన్న హృదయం.
సంఘములో భిన్న హృదయం, కానీ ఇక్కడ విశ్వాసులు ఏక హృదయం. మళ్ళీ చెప్పాలంటే బాగా చెప్తారు, మళ్ళీ సహోదరులు ఐక్యత కలిగి అబ్బా ఉంటున్నావు అమర్ను. హల్లెలూయా. ఎంత మేలు, ఎంత మనోహరం. మాట్లాడడం మట్టుకే, నాలుకకి ఏముందిలే, మస్తు మాట్లాడుతుంది. చెయ్యాలనంట దమ్ముంటే, ఆత్మీయ జీవితంలో నిలబడి చూపించాలంట. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును, ఏకాత్మ. వ్యతిరేకత లేనే ఉండనే ఉండదంట వాళ్ళ మధ్యలో, లేనేదంట. అబ్బాయి బాగినండి, ఎవడును మంచి వినండి, ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు నాదని అనుకోలేడంట. అదిరిపోయిందండి వాక్యం అయితే ఇది. హల్లెలూయా. తనకు నేను కొన్నా, ఇది కొన్నా అనుకుంటానంట, నేను ఇది నాది కాదన్నట్టుగానే ఉంటానంట, దీన్ని పట్టుకొని ఉండనంట. కానీ అందరూ ఏం చేస్తారంట, నాది. అబ్బో భయమవుతుంది. హల్లెలూయా. నాది, నేను సంపాదించిన, అబ్బో నా కష్టం, అబ్బో అబ్బో. దేవుడు ఒకవేళ నిన్ను మంచానేసి మొత్తుతే ఏది నీది? దేవుడిచ్చిన ఆరోగ్యము, ఆయుష్, బలము చేత సంపాదించుకున్నది ఎందుకో తెలుసా? దేవుని కొరకు ఉపయోగపరచడానికి, వెచ్చించడానికి, ఇచ్చివేయడానికి. అదే చేసింది కదా మళ్ళా కలిగిన ఆశతో. వారికి సంపాదించుకుంది ఏది కూడా చెప్పండి మళ్ళా, తనదని అనుకోలే. అమ్మ ఇట్లుందా, నేను కూడా అదే కొన్ని తీర్మానాలు తీసుకున్నా ఈ మెసేజ్ రాసినప్పుడు. కొన్ని తీర్మానాలు తీసుకున్నా. ఎన్నిటి కోసమో తాపత్రయపడుతున్నా, పిల్లలని ఏదో సెట్ చేయాలా, నేను ఒకవేళ పోతే ఎట్లా, ఇవన్నీ ఏదో ఆలోచనలు. ఈ మెసేజ్తో మొత్తం ఫ్రెష్ అయిపోయినా, కొట్టిపాడేసింది. ఎన్ని సంపాదించి పెడుతున్నా అనుకున్నోడు ఏమి చేస్తాడు ఎవడికి తెలుసు. ఉన్నది అమ్ముకుంటాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. మళ్ళా మీద అది నన్ను ఏమైనా పరలోకం చేస్తుందా అంటే అట్లా లేదు. ఇప్పుడు స్వీట్ 50 నేను అంతే, ఓన్లీ బాటాలాగా. ఇప్పుడు ఏ లోన్ తీసినా 15 ఏళ్ళు ఉంటుంది, 65, 20 ఏళ్ళు అనుకో, 70 ఏళ్ళు. నాకేమన్నా బుద్ధి ఉందా అని 70 ఏళ్ళు దాకా ఈఎంఐలు కట్టు. ఇట్లా కాదు, ఏమన్నా చేస్తే ఇలాంటి పనిలో చేస్తా. మొన్న ఒక హాస్టల్ పిల్లలు పోతా ఉన్నారు, గవర్నమెంట్ హాస్టల్ పిల్లలు. ఒక్కొక్కరు బ్యాగ్ చినిపోయింది, జిప్లని పిన్నులు పెట్టుకొని పోతున్నారు. కిరణ్తో నాన్న వీళ్ళకి బ్యాగులు ఇస్తానే, నేను వీళ్ళకి చేయాలా, భక్తి కార్యక్రమాలు చేయాలా, వీళ్ళకి అందరికీ బ్యాగ్స్ ఇస్తా. ఇప్పుడు నాకు కట్టుకోవడానికే నాకు తీర్చలేదు, దేవునికి పెట్టాలంటే ఎంత సిగ్గుకరం. లేనే లేదు. ఇక్కడికి స్టాప్. ఫ్యామిలీలో కూడా చెప్పేసిన, బిడ్డ ఇడికి స్టాప్. చదివిపిస్తా, ప్రయోజకులుగా చేస్తా, రీతి రివాయి నేర్పిస్తా, భయం భక్తి నేర్పిస్తా, పెద్దలంటే గౌరవం, ఇది నేర్పించేస్తా, పోతా. మిమ్మల్ని నడిపించేది ఎవరో కాదు, వాక్యం మిమ్మల్ని నడిపిస్తుంది. ఇక హల్లెలూయా. ఏమంటే నేను అంత కష్టపడి 70 ఏళ్ళ అంటే అంటున్న, ఒకవేళ 70 అయితే రేపే పోయేది ఉండదు ఏమో, కానీ ఒక 70 ఏళ్ళు అప్పటిదాకా సంపాదించి ఇలాంటి పెడితే ఇక మరి వాళ్ళు ఏం చేస్తారండి చెప్పరు. ఇంకేం చేస్తారు, బాగా తినుకుంటా, ఏమి అయ్యవాళ్ళు సంపాదించిన గడ్డంతా వెనుక చేసుకొని ఇక ఊరి మీద పడి ఊరేగుతుండొచ్చేమో. కష్టపడండి, మీరు కూడా కష్టపడండి బిడ్డ. ఏమన్నా ఉంటే సంపాదించుకొని, అది లేనటువంటి వారికి ఇగో ఇట్టి కార్యములు చేస్తూ ఉండండి. ఎక్కువగా ఆశ లోకం పైన పెట్టుకోవద్దు బిడ్డ అని చెప్పిన. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు కంటిన్యూ చేయండి. అది వారికి కలిగినదంతయు సమిష్టిగా ఉండెను. ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ఇదిగో ఇట్లా సభలు పెట్టి సాక్ష్యం ఇచ్చిరి. దైవ కృప అబ్బో అధికముగా ఉండెను. వినండి, అండర్లైన్ మళ్ళీ స్టార్ట్ అయింది. భూములైనను, ఇండ్ల ఉన్నాయండి, భూములు వాళ్ళకని ఇక్కడ అబ్బో చాలా ఉంటాయి, 2 ఉంటాయి. ఇండ్లు అండి, అవి కూడా ఉంటే 2 ఉండొచ్చు. ఒకటైతే కామన్, ఇంకోటి ఏమైనా ఉండొచ్చు కూడా. భూములైనను, ఇండ్లైనను కలిగిన వారందరూ, కొందరు కాదు, ఎక్స్క్యూజ్ మీ, కలిగిన వారందరూ వాటిని, అది రౌండ్ చేసుకోండి, అండర్లైన్ కాదు. వాటిని
అమ్మి ఏం చేసిరు, ఇంకా ఎల్ఐసిలో కట్టేసి అక్కడ ఫిక్స్ డిపాజిట్ చేసి డబల్ చేసుకోలే, డబల్ కమిటా లాగా అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తల పాదముల చెంత పోసాడు. అయ్యా మీరు ప్రకటించండి క్రీస్తుని. ఉన్నారా ఎవరైనా ఎచటైనా ఈ లోకంలో? ఈఎంఐలు కడుతురా అండి అందరూ? అందరి చేతులు లేస్తే ఎక్కువ పూర్తాయి. అప్పులు ఉన్నాయా అండి? ఎంతో కొంత లేస్తాయి చేతులు. దేనికోసమండి? మొన్ననే కారు. దేనికోసమండి? మొన్ననే ఇల్లు. దేనికోసమండి? మొన్ననే పలానా. ఎవరైనా దేవుని ప్రోగ్రాం ఒకటి చెయ్యడానికి, ఒక 10 దేవుని ప్రోగ్రాం చెయ్యడానికి ఒక లోన్ లేపిన బ్రదర్, కొన్ని ప్రోగ్రామ్స్ నేను దేవుడి కూడా చేయాలని ఒక చిట్టి లేపించిన అది ఇంకా కడుతుందా ఈఎంఐ? ఎవరన్నా ఇప్పుడు మీ సొంత సంపాదించుకోవడానికి లోన్ లేపిన లోన్లన్నా వద్దులే. ఎందుకు? ఆలోచిద్దాం కదా. నీ కొరకు నువ్వు అప్పులు చేస్తావు, లోన్లు లేస్తావు, దేవుని కార్యం కొరకు మరి కార్యం జరగాలంటే ఇట్లాంటి సువార్త పరిచర్యలు అట్లా అమ్మి వెల తెచ్చి అట్లా పోసిరంట. అయ్యా ఇక్కడనే అన్ననీయ సఫీరా కొంచెం డ్రామా ప్లే చేసిర్రు. అమ్మితే 10 లక్షలు వస్తే 7,45,050 రూపాయలు వస్తాయని చెప్పన్నదట. సేమ్ అదే అన్నది, అట్లా పడితే భార్య వచ్చింది, ఏమేమంటే సేమ్ అకౌంట్ చెప్పింది, అమ్మడి చచ్చిపోయింది. అంటే కలిగిన దానితో నేనే బ్రతకాలనుకున్నది పాపము. హల్లెలూయా. ఇప్పటి నుంచి బాగా లేనోళ్ళనే కానీ మంచాన పడ్డోళ్ళనే కానీ చూస్తే ఏమనిపిస్తుంది తెలుసా? మనలో తొందరగా చెప్పాలా, పరదేశి పోతాడు బాబు, అదృష్టవద్ధన్యుడు. హల్లెలూయా. ప్రసంగిలో ఉందా? ఇప్పుడు బ్రతుకువారి కంటే మునుపు చచ్చిన వారే. అబ్బా ఇప్పుడు అట్లా అనిపిస్తుంది. పండు ముసలోలను మొన్నటి దాకా మా అమ్మ మన సమాల బస్సులో పరదేశ పోదు. హల్లెలూయా. ఎంత భాగ్యం. కానీ మన లోపల చచ్చిపోతే ఏం చేస్తాం? కుటుంబం అంతా ఏం దేవుడు నాకు అన్యాయం. ఇదేనా రాగం సేమ తానం పల్లవి? నాకే ఎందుకు ఇట్లా చేసిండో. ఇర్మియా తీయండి ఒకసారి. ఏముందో ఇర్మియా 22వ అధ్యాయం. మనలో చచ్చిపోతే అట్లా శోకాలు. దేవుడు నాకెందుకు ఇట్లా అన్యాయం చేసిందో. ఏమమ్మా నువ్వు చర్చికి వస్తలేవు, ఎందుకు రావాలయ్యా? అప్పుడు ఏమైందమ్మా? మా ఆయనని చెప్పాల, మా బాబుని. అయ్యో తప్పే. ఉంటారా శాశ్వతంగా? అయితే ఉంటావు. ఉంటామనుకుంటున్నారు మరి వాళ్ళు. ఉన్నోళ్ళు కూడా ఉండాలనుకుంటున్నారు. ఇర్మియా 22వ అధ్యాయం 10వ వచనం. శోకాలు పెడతాం, దేవుడు ఎందుకు ఇట్లా చేసిండో. ఒక్కొక్కరు ఒక్కొక్క రాగం ఉంటుంది. ఊర్లలో ఇంకా బాగుంటుంది. పల్లెటూర్లలో, అమ్మమ్మల ఊర్లలో, నాయనమ్మల ఊర్లో, ఓరి నాయనో. ఇక్కడ చూడండి 10వ చూడండి. చనిపోయిన వారిని గూర్చి అయ్యో ఏడవక బిడ్డ, ఎందుకు? సదుపాయాలు గల దేశంకు పోయిండు. ఏమైనా ఏడిస్తే నీకోసం ఏడ్చుకో. అయ్యో నాలోపటి బుద్ధి ఎందుకుందో నాయన, నన్ను క్షమించి ప్రభువా, అయ్యో నేను దీన్ని మానలేకపోతున్నా నాయన, దానికోసం బాధపడు. దేవుడు క్షమిస్తాడు, కొట్టేస్తాడు, తీసేస్తాడు. వాని గూర్చి అంగలార్చవద్దు. చాలు బిడ్డ. ఏమండి? చనిపోయిన వారిని గురించి ఏం చేయాలా? బాబోయ్ అయ్యో దేవుడా కాదు. ఏమండి? కాకపోతే బాధ అనిపిస్తుంది, వాస్తవమే, తప్పని అనట్లేను. కానీ ఏమండి, చిన్న బాధ. అది చాలా చిన్న సబ్జెక్ట్. మంచిగా వినండి, చాలా చిన్న సబ్జెక్ట్. కానీ చావైతే లాభం. వా! ఎవరన్నారు ఈ మాట? ఎందుకు అన్నాడో తెలుసా? పౌలు ఎరిగిన వాడు, తన మనోనేత్రములతో చూచిన వాడు గనుకనే అన్నాడు, నాకు కలిగిన సమస్తము పెంట.
ఎందుకన్నాడు తెలుసా అమ్మా? ఏమిటి వాస్తవం ఇది? పౌలుకు తెలుసు పరదేశులో సదుపాయాలు గలవు. ఆ సదుపాయాల ముందట నాకు కలిగిన ఈ సమస్తము పెంట. పౌలుకి ఏముండేనండి సమస్తం అనుకుంటున్నారా? పౌలుకు అప్పుడే గుర్రం ఉండే. అప్పుడు గుర్రం అంటే ఇప్పుడు బెంచ్ కార్తో సమానం. మంచి జ్ఞానవంతుడు ఆయన, చాలా కలిగిన వాడు. నాకు కలిగిన సమస్తము పెంటతో సమానము చూస్తున్నా. ఏమన్నాడు? నేను ఇక మీదట బ్రతికితే క్రీస్తే. చావు అయితేనైతే చావుకి ఏం పేరు పెట్టిండు? లాభం. ఎందుకు? చచ్చిపోతే సదుపాయాలు, నా దేవుడి అనుగ్రహము ద్వారా సదుపాయాలు. హల్లెలూయా. కళ్ళు మూస్తే అదిరిపోతుందండి. ఆయన సొంతంగా మూసుకునేరు. ఏమి బ్రదర్ పోత మంచుకుంటా, అట్లా పోతే చక్కగా కళ్ళు మూస్తావు కదా, తెరవగానే ఇట్లా డైలు ఉంటావు, ఇట్లా డై పడుతుంటావు. జాగ్రత్త. అట్లా కాదు, దేవుడిచ్చిన ఆయుష్ను అంతా కూడా పొందుకొని ఈ లోకంలో ఏది కలిగినా జరిగినా జరగకపోయినా కలగకపోయినా సహించి భరించి ఎదుర్కొని దేవుడి సువార్త పనిలో ఇప్పటి వరకు చదివిన రెఫరెన్సెస్ ప్రకారం అట్టి విధంగా ప్రాణంను సైతం లెక్క చేయకుండా ముందుకెళ్ళాలి. అట్లా వెళ్తూ 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 దేవుని పని చేస్తూ చేస్తూ చచ్చిపో, అదిరిపోతుంది. చావైతే లాభమండి. మరణం పాట ఎత్తనియ్యరు, సాగు మాట ఎత్తనియ్యరు. పొద్దుగాల ఇంట్లో లేసి అన్న ఏమంటావు? రే 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 ఏం పోయే కాలం రగా పాట అంటావు? ఏ పోయే కాలం వద్దా? దేవుని అందు బతికుండి పొండి, అదిరిపోతుంది. చూడండి ఒకసారి రోమా 14వ అధ్యాయం తీద్దాం. ఎట్లా బ్రతకాల అమ్మ, దీనులు బ్రతికేటటువంటి విధానం. రోమా 14వ అధ్యాయం. ఏమండి పరదేశంలో ఏదో ఓపెన్ ఉంటుంది, దేశమంతా ఇట్లా చాలా పెద్ద దేశం అయ్యి ఉండొచ్చు, రంగురంగుల భవనాలు, చెట్టు చేమలో ఏమనుకుంటున్నాయేమో. లేలే, నీ ఊహకు అందదది. అదిరిపోతే సదుపాయాలు అక్కడ. ఏం భయపడకు. బతికినన్ని రోజులు నీకు కలిగినటువంటి సమస్తముతో దేవుని పరిచర్యలో పాలి భాగస్తుడుగా ఉండు. చచ్చిపో, ఆదిరిపోతుంది. నీ వెనుక నేను కూడా వస్తా, రోజు కలుసుకుందాం. హల్లెలూయా. కలిసి తిందాం. హలో, తినొచ్చా అండి? చూపిస్తా. హల్లెలూయా. ఆత్మలు ఈ లోకాన్ని పట్టేయండి. ఈ లోకాన్ని పట్టేయనేసి అంటే ఈ లోకాన్ని పట్టనంత ఆత్మకు అక్కడ ఎంత పెద్ద నివాస స్థలం ఉండొచ్చండి. ఈ శరీరంకి ఎంత పెద్ద నివాస స్థలం ఉంటే అక్కడ ఎంత పెద్ద నివాస స్థలం అంటే నీకు చాలా పెద్ద నివాస స్థలం. నేను నివాసంలో మీ కొరకు సిద్ధపరచ వెళ్ళుచున్నాను, లేని ఎడల నేను మీకు చెప్తా. నేను మరలా వచ్చి మీరు నాతో కూడా ఉండడానికి తీసుకొని వెళ్తా. వస్తాడైనా, వచ్చే లోపు అక్కడ సంపాదించి పెట్టుకో. నువ్వు ఎక్కడ సంపాదించి పెట్టుకుంటున్నావు? బ్యాంకులో చెప్పాలా, బీరువాలు చెప్పాలా. ఇక్కడ చిమ్మట పడుతుంది బిడ్డ, ఇక్కడ తుప్పు పట్టిపోతుంది, ఇక్కడ దొంగలు వచ్చి దోచుకుంటారు. పరలోకమందు తుప్పు పట్టదు, చిమ్మట కొట్టదు, దొంగడు రాడు. హల్లెలూయా. సామెతల్లో ఉంది ఏంది అంటే, నీ పిల్లలకు ఆస్తి సమకూర్చేటటువంటి వాడంటే జ్ఞానవంతుడు అని రాస్తుంది. ఈగ అలిగిండ్రు, ఈగ ఆస్తులు సంపాదించని. ఎందుకంటే పిల్లలకు సంపాదించి పెట్టకపోతే బేకార్. వాక్యం ఏం చెప్పిందంటే పిల్లలకు ఆస్తి సమకూర్చినోడు జ్ఞానవంతుడు అని రాసింది. కాబట్టి ఇక సంపాదన మీద పడ్డాడు. బిడ్డ, ఏం సంపాదన, ఎక్కడ సంపాదన తెలుసా? నీ పిల్లలకు పరలోకంలో ఆస్తిని సంపాదించి పెట్టాల. వాడు జ్ఞానవంతుడు, బుద్ధిమంతుడు. పిల్లలకు పరలోకంలో ఆస్తిని సంపాదించి పెడతాడు. లోకంలో ఆస్తి గురించి కాదా మాట. కాబట్టి పిల్లలకు దైవికమైన భక్తి నేర్పు, దేవుని యందు భయాన్ని నేర్పు. అదిరిపోతుంది. ఎట్లా బతకాలో చూడండి. ఇప్పుడు 14వ అధ్యాయం 7వ వచనం బిడ్డ, మంచిగా వినండి, చాలా బాగుంటుంది. మనలో
అంటే మనం ఇక్కడ వాక్యము డిసైడ్ చేసేసింది. మనలో అంత మనమేనా, దేవుళ్ళు ఉన్న వాళ్ళమేనా? మనలంట ఎవడు కూడా తన కోసం బతకడంట. ఎవరి కోసం బతుకుతాడు మరి చెప్పాలా? అప్పుడు ఎవరు? ప్రభువు కోసం బతకాలా. అక్కడ వాక్య అర్థం ఏంటంటే ఎవడు కూడా తన కోసం బతకడు, ప్రభు కోసం బతుకుతాడు అని. ఇప్పుడు వినండి, ఒకవేళ తన కోసం బతికితే గనక వాడు ఎలాంటి వాడు అని అంటే బతికి ఉండి కూడా చెప్పాలా చచ్చిన వానితో సమానుడు అని అర్థం. ఆ వాక్యం అర్థం. మనలో ఎవడు కూడా తన కోసం బతకడు. ఒకవేళ తన కోసం తాను బతుకుతున్నాడంటే వాడు బతికి ఉండి కూడా చచ్చినతో సమానం అని అర్థం. ఇంకా ఎవడును తన కోసమే చనిపోడు. కొంతమంది చచ్చిపోతే ఏమంటాం తెలుసా అండి? బా అంకుల్ నిజంగా బతికినన్ని రోజులు కుటుంబం ఎంత కష్టపడ్డారు రా, ఆ సచ్చేదాకా కూడా బాబా పిల్లలు 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 అన్న బాబా అవునా, పిల్లలకు బతికి చచ్చిపోయిండు రా అంటే వాళ్ళ కోసం వాళ్ళ కోసం చచ్చిపోయిండు. తన కోసము బతికి తన కుటుంబం కోసం బతికి తన కోసము చచ్చిపోయాడు, తన కుటుంబం కోసం చచ్చిపోయాడు. ఇప్పుడు చెప్పండి, పోతాడంటారా పరదేశు? పోడు. వాక్యం ప్రకారంగా పోడు, కన్ఫామ్. ఇంకేముందమ్మా? చూడండి, మనము బ్రతికినను బ్రతుకుట క్రీస్తే, చనిపోయినా గాని ప్రభువు కోసమే చనిపోవుచున్నాం. అంటే ప్రభువు కోసమే బతకాల, ప్రభువు సేవలోనే ప్రభువు కొరకయ్యే పాటుపడుతూ శ్రమిస్తూ చచ్చిపోవాల. అప్పుడు దేవుని యందు పడినటువంటి ప్రయాసము వ్యర్థము కాదు. ప్రభువు నందు మృతుడు అది. వాళ్ళు రాసుకోవచ్చు సమాధి మీద, నా పరుగు తుద ముట్టించి తిని. హల్లెలూయా. ఏమా ఇంకేముందమ్మా? ఇంకేముందా? తొందరగా. కాబట్టి బతికినా గాని చనిపోయినా గాని అది. అమ్మ క్లియరా? వాక్యం క్లియర్ అమ్మా? అందరికి అర్థమైందమ్మా? రైట్. కాబట్టి ఒక తీర్మానం తీసుకోండి. నీవు నీ కలిగిన సమస్తం, నీ బలం, నీ బలగం, నీ జ్ఞానం, నీ ప్రాణం సహితం దేవుని పనిలో వాడబడుతుందా లేదా చూసుకో. దేవునికి స్తోత్రం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫాస్ట్ తీయాలమ్మా, అయిపోతుంది మెసేజ్ తొందరగా. ఫాస్ట్ రైట్. 9 అవుతుంది, తొందరగా క్లోజ్ చేద్దాం. నేను అందుకే ఈరోజు కొంచెం తొందరగా మైక్ తీసుకున్నా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదవమ్మా. ఇంకెట్లుండాలో చూడండి. పరలోకం పోవాలంటే అమ్మో సారు, నాయన, అమ్మలు, అక్కలు, చెల్లెండ్లు, తమ్ముళ్ళు, నా తోటివారు పరలోకం పోవాలంటే ఏమండి, పరలోకం సంపాదించుకోవడం అంత ఈజీ కాదండి, ఆషామాషి కాదు. చాలా కష్టపడాలా. కానీ కష్టంలో కూడా దేవుడు సుఖమును, ఇరుకులో విశాలత కలిగజేసాడు. మర్చిపోకుండా శ్రమపడండి, శ్రమలో దిగండి. మీలో ప్రతివాడు కూడా క్లియర్, వెరీ క్లియర్ కదా. తమ సొంత కార్యములనే కాక అంటే తన కోసమే బతకకుండా ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఎంతమంది కనబడతలేరండి మన కళ్ళ ముందుట దయనీయమైనటువంటి పరిస్థితిలో? ఎంతమంది కనబడట్లేదండి ఆకలి దప్పులతో? ఎంతమంది కనబడట్లేండి ఒక భయంకరమైనటువంటి దీన స్థితిలో? ఏం చేస్తున్నామండి? ఇతరుల కార్యములను కూడా చూడాలా. నిన్ను వలే మరి నువ్వు చూడనప్పుడు ప్రేమించినట్టు ఎట్లవుతుందండి? ఇది చేస్తే నువ్వు ఆజ్ఞ నెరవేర్చువాడవన్నమాట. ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఎందుకు చెయ్యాలి ఇట్లా అంటే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు. ఏ మనసు అది? అదిగో అట్లా చేయు మనస్సు. నక్కలకు బొరియలుండెను, పక్షులకు గూళ్ళుండెను, మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకు స్థలము కూడా లేకుండెను. తన కొరకు బ్రతకలేడాయన. హల్లెలూయా. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును ధరించుకొనుడి. ఆ వారు దీనులు, వారికి సదుపాయములు గలవు, పరలోక రాజ్యము వారిది. మర్చిపోకండి. ఎప్పుడన్నా మర్చిపోయినట్టయితే ఇది యూట్యూబ్లో వేస్తాం, మళ్ళీ ఒకసారి పెట్టుకొని చూడండి.
లేకపోతే మీరు ఒకవేళ రాసుకుంటున్నైతే దాన్ని ఒకసారి మళ్ళీ పేజ్ అప్పుడప్పుడు తిరిగేస్తున్నాడు, నెలకోసారి తిరిగేస్తున్నాడు దీన్ని. దీనత్వంలో ఉన్ననా, దీనులుగా బతుకుతున్నాను. ఎవరు దీనులు? ఆత్మల విషయమై నశించు ఆత్మలు, ఆత్మల విషయమై రక్షించడానికి ఎవరైతే తాపత్రయపడతారో, వారు కలిగిన సమస్తాన్ని ప్రయాసపడి వెచ్చిస్తూ దేవుని పనిలో ముందుకెళ్తారో వారు దీనులు. ఆత్మల విషయమై దీనులైన వారు ధన్యులు. ఇప్పుడు మళ్ళీ 68వ అధ్యాయం కీర్తన 10వ వచనంలో నేను ఒకటి పక్కకి జరిపి పెట్టిన దాని గురించి చెప్తా. అచ్చట నీ సమూహములు, ఎచ్చట చెప్పండి ఒకసారి, చెప్పండి. అప్పటి నుంచి నేనే ఉడతా ఉన్నా. అచ్చట అంటే ఎచ్చట, పరదేశులో, అవునా? దానిలో నివసించుచున్నది. దేనిలో? పరదైసులో. సమూహము ఏంటి? సమూహము చూడండి, ఇప్పుడు అదిరిపోతుంది. బాగా ఊరించుకుంటే చెప్తావు నన్ను అనరా? హల్లెలూయా. లేలే, సమూహములు చెప్తా ఇప్పుడు. దానిలో నీ సమూహము గలదు. సమూహము అంటే దేవదూతలు. దానిలో ఏమి గలవట? దేవదూతలు. తాను అనుగ్రహము ద్వారా ఈ దూతలతో మనకు సదుపాయములు అచ్చట కలవు. ఎన్ని దూతలు ఉంటాయండి అంటే కీర్తనలో చెప్తా ఉన్నాడు, లెక్క శక్యము కాని. ఏవండి దూతలు? ఈ పంచభూతములు, గాలి, నీరు, ఏవండి పండ్లు, పులుపు, తీపి, ఇవన్నీ దూతలు. ఇచ్చట ఈ దూతల ద్వారా పాపికి, నీతిమంతునికి ఇవన్నీ సదుపాయములు. ఏంటండి? ఈ గాలి, నీరు, ఈ అగ్ని, ఏమండి ఈ పళ్ళు, ఈ పులుపు, తీపి, ఇవన్నీ కూడా దూతలే. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దూతలేంటో చూద్దాం ఇప్పుడు ఒకసారి చిన్న క్లారిటీ. అవునా కాదా? హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. తన దూతలను వాయువు. వాయువు అంటే ఏంటండి చెప్పాలండి? గాలి. వినండి ఇప్పుడు వినండి. తన దూతలను వాయువులుగాను. వాయువు, గాలి. ఇటు వినండి. ఏం పీల్చుకున్నా నేను? దూత. ఈ దూత ద్వారా దేవుడు సదుపాయం, ఇది అవి నాకు పరిచారం చేస్తున్నాయి అన్నమాట. సదుపాయం పొందుకుంటున్నమాట. 13-14 వచనం చదవండి ఇప్పుడు ఒకసారి. అక్కడనే 13వ వచనం. అమ్మా 1:13 అమ్మా. అయితే నీ పాదములకు పాదపీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అని తన దూతలలో ఎవరిని గూర్చి అయినను ఎప్పుడైనను చెప్పెనా? వీరందరూ ఎవరందరూ? దూతలందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి, అంటే రక్షింపబడినటువంటి వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? అంటే దూతల ద్వారా మనకు సదుపాయములు. హల్లెలూయా. లాజర్ చచ్చిపోయిండు. ఎక్కడికి వెళ్ళిండు? కురుపులు పట్టిన లాజరు ఎక్కడికి వెళ్ళిండు? అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. ఎట్లా పోయిండు చెప్పాలా? అంటే మామూలుగా అతన్ని తీసుకుపోవడానికి ఎంతమంది వచ్చిండొచ్చు? అమ్మా 2. కరెక్ట్, నేను కూడా అట్లా అనుకున్నా. హలో, అతన్ని తీసుకోపోవడానికి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 10, 100 కాదు.
సమూహము దిగింది. దూతల ద్వారా కొనిపోబడ్డాడు ఆయన. చాలా శ్రద్ధగా వినండి. నీవు రేపు చచ్చిపోతే ఇక్కడ కళ్ళు ముయ్యగానే ఎవరు కనబడాలి? కళ్ళు తెరవగానంటే దూతలు కనబడాలి. చూడండి, జ్ఞాపకం పెట్టుకోండి. ఒకవేళ నువ్వు చచ్చిపోయినాక చూస్తే ఎవరు లేరనుకో, దూతలు, నీ పని అయిపోయిందని అర్థం. పోతావు, అయిపోయింది, కథం, చాప్టర్ క్లోజ్. ఇది నువ్వు చచ్చిపోతే నీకు ఇట్లా దూతల సమూహం అట్లా ఉండాలా? అమ్మయ్య బతికినరా అనుకో. ఒకవేళ నువ్వు చచ్చిపోతే కన్ను ఎవరు లేరనుకో, అయిపోయినావు, అయిపోయింది నీ పని అనుకో. గుర్తుపెట్టుకో బిడ్డ. లూకాసు వార్తలో ఉంటుంది 16వ అధ్యాయంలో. ఆయన చచ్చిపోయినప్పుడు అంట లాజరు అని దరిద్రుడు అని రాస్తుంది. ఎట్లుందండి పదం? దరిద్రుడు. నీకు పెట్టమంటారా దరిద్రుడు? దరిద్ర తీయమంటారా? మనం ఇప్పుడు ఏమన్నా తెలుసా? ఎన్ని రోజులండి తిప్పి కొడితే 60, 70, 80 ఆ పైన బ్రతికితే ప్రయాసమే. ఎందుకండి? హల్లెలూయా. ఏమండి, ఇట్లాగా ఎన్నో చేసినటువంటి వాడు, దేవుని పని చేసినటువంటి వాడు, ఇంతగా చేసినటువంటి నీవు చచ్చిపోయిన తరువాత ఏ సదుపాయం లేదంటావా? చచ్చిపోతే ఏముందా? చచ్చిపోతే అదిరిపోతుంది. నా దేవుడి ద్వారా, తన సమూహాల ద్వారా నాకు అక్కడ సదుపాయాలు. హల్లెలూయా. ఏమండి, ఆత్మ విషయాన ఈ దీనులైనటువంటి వారంటే ఆత్మలను రక్షించాలని సువార్తను ప్రకటించే ప్రతి ఒక్కరికి ఛాన్స్ అండి. కానీ ప్రకటింపబడని ఎడల, ప్రకటించిన వాళ్ళకి ఛాన్స్, ప్రకటింపబడని ఎడల. 1 కొరింథీయులు 9వ అధ్యాయం, ఫాస్ట్. 1 కొరింథీయులు 9వ అధ్యాయం 16వ వచనం. కూడికకు చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ దేవుని బిడ్డలారా, సువార్తను ప్రకటించేవారుగా ఉండాలా. సువార్త పరిచర్యలు పాలిభాగస్తులుగా ఉండాలా. నీ ఆస్తితోనా, నీ బలంతోనా, నీ జ్ఞానంతోనా, నీ కలిగిన సమస్తంతోనా, ఏ దానితోనా, సమస్తము నీవు దేవునిలో వాడబడుతుంది. నీవు నీ కలిగిన సమస్తము దేవుని పరిచర్యలో వాడబడుతుండాలా. వాళ్ళు దీనులు, వారికి ఛాన్స్. చూద్దాంలేండి, చేయకపోతే ఏమైతేలే, మంచిదిలే అనుకుంటే, అట్లా ప్రకటింపకుండా ఉంటే ఏంటో ఇప్పుడు చదవండి. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం ఏం లేదు. సువార్తను ప్రకటింపవలసినటువంటి భారము నా పైన మోపబడి ఉన్నది. అది ఓన్లీ పౌలు మీద మాత్రమే కాదండి. ఈ భారము దేవుని నమ్మిన ప్రతి క్రైస్తవుడి పైన సువార్త భారము. నీ పైన ఏం భారం ఉంది? సువార్త భారం. అది ఎట్లుంటుందని తెలుసు, ఎట్లుంటుందని చెప్పింది తెలుసా? ఆయన కాడి సులువు, తేలిక. సువార్తను ప్రకటింపవలసిన భారం నీ పైన ఉందని మర్చిపోకండి. సభలో, ఈ మీటింగ్ లో నువ్వు మర్చిపోక, నీ పైన సువార్తను ప్రకటింపవలసిన భారం ఉంది. నువ్వు నీకోసమే బతుకుతున్నావా? జాగ్రత్త. అయ్యో అయ్యో అని ఎప్పుడు అంటావు? ఆహా అని ఎప్పుడు అంటామో ఇంతకుముందు మనం నేర్చుకున్నాము. ఆహా అని ఎప్పుడు అంటామట? అద్భుతము జరిగింది, అంతేనా? వావ్, ఆహా. ఇప్పుడు అయ్యో ఎప్పుడు అంటాం చెప్పాలా? కొంపలన్నీ మునిగినప్పుడు అయ్యో. అయ్యో, ఈ అయ్యో ఏమండి, దాన్ని మనం స్మార్ట్ గా చదువుతాం. అయ్యో, అయ్యో కాదు, అయ్యో అని చదువు. అయ్యో, ఈ అయ్యో కొయ్యోలాగా ఉండాలా చదివితే. అయ్యో, ప్రాక్టీస్ చేయి నువ్వు ఇంటిపోయినాక. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల. అబ్బో, అందుకే అయ్యో, సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఏందా శ్రమ? అగ్ని ఆరదు,
ఆత్మను పురుగు చావదు, అందుకే అన్నాడు. అయ్యో ఏమండి, ప్రకటన 2వ అధ్యాయం దేవుడు పరదేశు గురించి మాట్లాడుతూ ఏమన్నాడు చూడండి. తినొచ్చా అండి అక్కడ? అదే ఉంటుంది ఇప్పుడు మనకు పగాదం. అది ప్రీతి కాదు, అందరికంతే తినాలా ఏమండి. కానీ ఇప్పుడు ఈడ తిందామంటే ప్రాబ్లం, ఈడ తినద్దు, డైట్ చంపుకుంటా ఉంటాం. ఆడేం లేదు, వేసుకో. హల్లెలూయా. 2వ అధ్యాయం 7వ వచనం చదవండమ్మా. చనిపోయిన వాడు, చెవి గలవాడు. ఓకే, చెవి గలవాడు ఇక్కడ ఆత్మ చెప్పుచున్న మాట వినుగాక. సంఘములో ఆత్మ చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి మొదట చదువుకున్నాం. ఏం జయించువానికమ్మా? లోకమును. హల్లెలూయా. లోకం జయించేటోళ్ళకేనండి. మళ్ళా మీరు బాగా గుర్తుపెట్టుకొని కొన్ని అండర్లైన్ అని చెప్తా ఉన్నా నేను. జయించు వానికి మాత్రమే ఇది అవకాశం. జయించు వానికి ఏం దశలో ఉన్నా, అబ్బా వచ్చినామని పరదేశికి. జయించువానికి దేవుని పరదేశులో ఉన్న జీవ వృక్ష ఫలము భుజించు, భుజించు, తిను, భాగ్యము అబ్బా కలుగా చేస్తాడు. అంటే తినవచ్చా? యేసుక్రీస్తుల వారు చనిపోయి లేచిన తర్వాత అక్షయ శరీరంతో ఈ లోకం పైన శిష్యుల దగ్గరికి వెళ్ళి ఏం తిన్నాడు? కాల్చిన చేప తినవచ్చు. నువ్వు ఇక్కడ దాన్ని దీన్ని చూసి లొట్కలు ఇయ్యకు. హల్లెలూయా. అబ్బా సస్తే చెప్పాలా, గద్దిని రావాలంట. ఏమి పెంట, అక్కడ పంట. అబ్బో ఏమండి, భుజించు భాగ్యమిత్తును. అదే ప్రకటన 14వ అధ్యాయం 13వ వచనం. చివరి దశలోకి వచ్చేస్తున్నాం మనం. బాగా అర్థం చేసుకోండి. ప్రకటన అంతటా 13వ వచనం చూడండి. ఇప్పటి నుండి ప్రభువు నందు మృతి నొందిన మృతులు. ఎవరు ధన్యులండి? ప్రభువు నందు చచ్చిపోయిన వాళ్ళు ధన్యులు. ఎందుకంటే వారు ప్రభువు కోసము బతకలేరు కదా. ప్రభు కోసమే వాళ్ళ కోసం బతకలేరు, వాళ్ళ కోసం చచ్చిపోతలేరంట. వాళ్ళు ప్రభువు కోసము బ్రతికి ప్రభువు నందు చచ్చిపోయిన వాళ్ళు, అంటే సువార్త పనిలోనే చేస్తూ 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 చచ్చిపోయిన వాళ్ళు ధన్యులు. ఇప్పటి నుండి ప్రభువు నందు మృతి నొందు మృతుడు ధన్యుడు. ఈరోజు నేర్చుకోండి ఈ పాఠంలో. చచ్చిపోతే ప్రభువు పనిలోనే ఉండి చచ్చిపోవాలా. హల్లెలూయా. ఎంత కష్టమైనా నష్టమైనా ఒక దగ్గర ఖాతా పెట్టినా సరే మీటింగ్ ఎందుకు మాంతలేం తెలుసా? ఇక్కడ వస్తే ఏదైనా కష్టం వస్తుందో చూడండి, అవమానిస్తుండొచ్చు, కట్టలేక నిద్రలు పట్టకపోతుండొచ్చు, ఇంకేమైనా కావచ్చు నాకు, కానీ చస్తే మాత్రం సదుపాయాలు గల దేశానికి పోవాలి. కాన్సెప్ట్ అది, నా కాన్సెప్ట్ అది. చస్తే నేను పోవాలా. నా పిల్లలకు కూడా చెప్తున్నా, బిడ్డ బతికి ఇట్లా బతకండి బిడ్డ, కలిగిన దానిలో తృప్తి పొందుకుంటా, మిగతాదంతా ఇట్లా ఇవ్వండి, ఇట్లా చెయ్యండి, ఇట్లా ఉండండి, ఇట్లా అట్లా చేస్తా. ఇంట్లో ఈ మెసేజ్ డిస్కస్ చేసిన నేను చేసినప్పుడు నా బిడ్డ అంటుంది, నాన్న ఎప్పుడు పోవాలని ఉంది పరదేశకంట. సూపర్ పో అని చెప్పిన. మామూలుగా తెలియకపోతే అనొద్దు బిడ్డ, అబ్బా అనొద్దా, అట్లనే అనాలా. అంతకంటే భాగ్యం ఇంకేముందండి. కళ్ళు మూసి అదిరిపోతుందండి. చదువు అనుకుంటుంది, ఇంకా చదువు. నిజమే, ఎవరు ప్రభువు నందు పడినటువంటి ఆ ప్రయాసం కదా, ఇప్పటిదాకా మాట శ్రమ, ఇరుకు, ఇబ్బంది, కష్టము, నష్టము, నింద, ఆకలి దప్పులు, వెలివేతలు, ఏమండి దూషణలు, అన్ని ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. ఎక్కడ పొందుదురు విశ్రాంతి? మీద రాసింది కదా, పరదేశంలో ఏముంటదంటే విశ్రాంతి. నేను అడుగుతున్నా, విశ్రాంతి అంటే ఏంటో చెప్పండి. ఏం చేస్తే విశ్రాంతి చెప్తారా? విశ్రాంతి అంటే ఏంది చెప్పాలా? అదే నువ్వు ఇంగ్లీష్ అంటూనే తెలుగు అంటున్నామ్మా. ఆ రెస్ట్ అంటే ఏంది? ఏం చేస్తే విశ్రాంతి? రెస్ట్ అండి గమ్మునుంటే.
గమ్మున వండుకుంటే అంతేనా? ఏసి వేసుకోరు. చలి పెడితే ఇంకోటి కూడా చెప్పు, దుప్పటి కూడా కప్పుకుంటేనా? అంతే కదా విశ్రాంతి అంటే. నేనేమంటాను తెలుసా, ఈడున్నప్పుడే పండి 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 పాపులం అవుతున్నాము. ఆడికి పోయినాక కూడా పండుకుంటా అంటే అంతకంటే దరిద్రత ఇంకోట్లేదు. నన్ను అడిగితే ఆడికి పోయినాక ఇంకా పంటావు, ఇంకా ఆడ కూడా పంటావా? పర్పులేసి పెట్టిన ఆడాయన సదుపాయాలు పెట్టండి అండి, అనుభవించమంటే పండుకుంటా అంటావు. అందరు విశ్రాంతి అంటే పండుకున్నాడు అనుకుంటారు. కాదండి, విశ్రాంతి అంటే పండుకున్నాడు కాదు. మా పెద్ద మనుషులకు తెలిసిండొచ్చు కొంతమందికి విశ్రాంతి అంటే ఏందో. కొంతమందికి ఫ్లైట్ మిస్ అయినప్పుడు పెద్ద పెద్ద వారికి స్టార్ హోటల్స్ బుక్ చేస్తారండి. వాళ్ళకి మళ్ళీ ఫ్లైట్ ఒకవేళ మిస్ అయితే ఫ్లైట్ వచ్చే వరకు వాళ్ళకి స్టార్ హోటల్స్ బుక్ చేస్తారు. ఎందుకు అనేసి అంటే వాళ్ళు అక్కడ విశ్రాంతి పొందడానికి. వినండి, ఇక స్టార్ హోటల్లోకి పోతారు వీళ్ళు. స్టార్ హోటల్లో పోయి ఏం చేస్తారు తెలుసా? విశ్రాంతి అంటే ఏం తెలుసా? తినాలనుకున్న ప్రతిదీ ఉంటుంది. పిజ్జాలు, బర్గర్లు, వాటి తాతలు ఉంటాయి ఆడ. ఏమి కావలసినన్ని కేక్స్ ఉంటాయి, పేస్ట్రీస్, తాగాలనుకున్నటువంటి పానీయం ఉంటుంది ఫ్రీ, తినాలనుకున్నది ఎంతన్నా తినొచ్చు ఫ్రీ, ఏసీ ఫ్రీ, మెత్తటి పరుపు ఫ్రీ, రూమ్ ఫ్రీ, తినడం ఫ్రీ, త్రాగడం ఫ్రీ, అట్లా కూర్చోవడం ఫ్రీ. ఇగో ఇవన్నీ చేస్తారు. దీన్ని అంటారు విశ్రాంతి. హల్లెలూయా. రెస్ట్ అంటే ఏంటంటే ఆస్వాదించడం. అర్థమైందా? పంటనే కాన్సెప్ట్ పెట్టుకునేవు. నేనైతే మస్తు వంటున్నా, ఆడపోయాక పండనే పండ, తిరుగుడే తిరుగుడు, అనుభవించుడే అనుభవించుడు, పండు అనే లెక్కనే పెట్ట. ఏమండి? ఆర్ఐపిగా చచ్చిపోతే ఆర్ఆర్పి, రిచ్ రెస్ట్ ప్లేస్. రిచ్ రెస్ట్ ప్లేస్ ఆర్ఆర్పి. అరే చచ్చిపోయినట్టు కదా, అవురా ఆర్ఆర్పి అని పెట్టిన నేనని చెప్తున్నా కామెంట్. రిచ్ రెస్ట్ ప్లేస్కి పోయింది ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. బొంబాయి కాదది, అమెరికా కాదది, ఆస్ట్రేలియా కాదు, ఇంకా ఏ ఇతర దేశాలను భూమి మీద చూసినటువంటి అద్భుతం అబ్బా అంటున్నావు చూడు, అది కాదది. పరదేశు, ఆత్మల లోకం, దీనులు నివసించే స్థలం. అద్దిరిపోతుంది అక్కడ. అనుకోకు చచ్చిపోతే ఏం లేదని, దేవుని పని చేయి పో. అదిరిపోతుందండి చచ్చిపోతే. భయపడకండి, చావంటే అసలు భయపడకండి. చావును కూడా క్రైస్తవుడు ధైర్యంగా ఎదుర్కొనేవాడై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అట్లా ఇక్కడ ప్రయాసాలు మాని అక్కడికి వెళ్తున్నాం కాబట్టి అక్కడ దేవుడు వారికి విశ్రాంతిని కలగజేసినాడంట. ఇంకో సంగతి తెలుసా? ఆ పరదేశులో యేసును కూడా చూడొచ్చు, కలవచ్చు. పరదేశులో హల్లెలూయా. యేసుతో సహవాసం చేయొచ్చు, యేసును చూడొచ్చు, యేసుతో ఉండొచ్చు. ఏంటంటే పరదేశంలో పరదేశం కదా వెళ్తాడు, భూమి మీదకి రావడానికి లేదు. ఇప్పుడు రెండో రాకడానికి మాత్రమే వస్తాడు ఆయన. కానీ ఇప్పుడు పరదేశకు వెళ్ళే అవకాశం ఉంది. ఆయన పరదేశకు వెళ్తుంటాడు, పరలోకం నుంచి పరదేశకు వెళ్తూ ఉంటాడు. అవునా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అవునా కాదా? చూడండి, ఇంకా 2 రెఫరెన్సెస్ క్లోజ్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. 1:23. ఫిలిప్పి 1:23 ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:23 వచనం చదవమ్మా. అమ్మా 1:23 అమ్మా 1:23 కరెక్ట్ గా చూసుకోండి అందరూ. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:23. పరదేశులో యేసును కలవచ్చా? చదవమ్మా. ఈ రెంటి మధ్యను, ఈ జీవము మరణము అనేటటువంటి ఈ రెంటి మధ్యను
పడ్డాను. అయ్యో ఇరుకున పడ్డున్నా నేను. నేను వెడలిపోయి వెడలిపోయి అంటే ఏం చెప్పండి ఒకసారి. మరణించి చచ్చిపోయి. నేను వెడలిపోయి, నేను వెడలిపోయి. నేను అంటే ఎవరండి? నేను ఎవరండి? నేను ఎవరు? కనబడుతున్నా నేను కాదు, మిన్నం కాదు. మిన్నం లోపటున్నాడు. మిన్నం అంటే ఎవరంటే ఆత్మ. మీరు ఇంకా నన్ను చూడలే, నేను ఇంకా మిమ్మల్ని కూడా చూడలే. ఆత్మ నేను. చెయ్యి వస్తే డాక్టర్ దగ్గరకు పోయి ఏమంటావు? నా చెయ్యి నొస్తుందంట. నీవు వేరు, నీ చెయ్యి వేరు. నీవు అనబడే ఆత్మకు తొడిగింపబడిన ఒక గూడిది అంతే. ఇది వెళ్ళిపోతుంది. నేను వెడలిపోయి. అర్థమైందా ఇప్పుడు? రైట్. నేను వెడలిపోయి. క్రీస్తుతో కూడా ఉండవలెనని నాకు ఇప్పుడు పౌలు వెడలిపోతే ఎక్కడికి పోవాలంటే పౌలు చచ్చిపోతే ఎక్కడికి పోయి ఉండొచ్చు? నేను వెడలిపోయి అంటే పరదేశుకు పోయి క్రీస్తుతో కూడా ఉండవలేనని. అంటే పరదేశులో ఎవరితో ఉండవచ్చు? అది ఉండాలని ఏముందంటే ఇదకి నాకు ఆశ ఉన్నది. అబ్బా, నీ ఆశ ఇక చెప్పాలా? పేపర్ ఇస్తే నింపేస్తావు ఆశలు. ఆశలు, దోశలు, అప్పడాలు, ఏమండి ఓ పెద్ద లిస్ట్ రాయవు. ఏమేమి ఆశలు ఉన్నాయో. కానీ ఈయన ఆశ ఒకే ఒక ఆశ. ఏం ఆశ? క్రీస్తుతో కూడా ఉండవలనని ఆశ. హలో, ఆ ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడండి. ఏది పడితే అది ఆశ కాదు ఈ లోకంలో. ప్రభువా ఇది కొనాలనుంది, ప్రభువా నాయనా కలగజేయి. ఆపే. నీతో ఉండవలనని నాకు ఆశ ఉన్నది ప్రభువా, ఏ విధంగా బ్రతకాలో నాకు నేర్పించు. హల్లెలూయా. చివరిగా యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్త 16వ అధ్యాయం చివరిగా జోసెఫ్ తొందరగా 16 కొంచెము కాలమైన తర్వాత చూడండి. కొంచెము కాలమైన తరువాత మీరిక నన్ను చూడండి, నేను వెళ్ళిపోతా. మరి కొంచెము కాలమునకు పరదేశంలో మీరు నన్ను చూస్తారు. మీరు అక్కడికి వస్తారు కదా, నేను కూడా అక్కడికి వస్తా, కలుసుకుందాం. వాహ్ క్యా బాత్ హై జీ. హల్లెలూయా. బిడ్డా సువార్తను ప్రకటించిన నా మార్గంలో నేను చూపించినటువంటి తండ్రి మార్గంలో నడవండి. నేను వెళ్ళిపోతా. ఇప్పుడు నన్ను కొంచెం కాలం తర్వాత మీరు చూడరు, తర్వాత మళ్ళా మీరు నన్ను చూస్తారు. మీరు అక్కడికి వస్తారు కదా, పరదేశ్ అక్కడ కలుసుకుందామని అర్థం. హల్లెలూయా. చనిపోతే ఏముంది? సదుపాయములున్నవి, దేవుని అనుగ్రహము ఉన్నది. కోట్లాది కోట్ల దేవదూతల ద్వారా మనకు సదుపాయాలు అనుగ్రహింపబడుతుంటవి, ఆస్వాదించవచ్చు. ఇటు విధమైనటువంటి బ్రతుకు నడవడిక, ఇటు విధమైనటువంటి త్యాగము, అర్పణ దేవుడు మనకు అందరికీ దయచేయును గాక. ఆమేన్.